జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభుకి జయ. ఈరోజు మనము శ్రీ చైతన్య లీలలో చివరి రోజు భాగంగా శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించుట అనే ఎపిసోడ్ మనం చూడబోతున్నాము. శ్రీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. సో భగవంతుడు అంటేనే బై డిఫాల్ట్ హీఈస్ ఆల్ హ్యాపీ. కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షణీయ, ఆల్ అట్రాక్టివ్ అంటే సర్వ ఆకర్షణీయుడు భగవంతుడు. మరియు లార్డ్ హ్యాస్ టు బి ఆల్వేస్ హ్యాపీ, రైట్? భగవంతుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. అటువంటి భగవంతుడు సన్యాసం అంటే ఎంతో తపస్య, ఎంతో కఠినమైన జీవితాన్ని, వైకుంఠపతి లక్ష్మీపతి అయిన భగవంతుడు అన్నీ విడిచిపెట్టి సన్యాసం లాంటి ఒక కఠోర తపస్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు భగవంతుడు సన్యాసం తీసుకున్నారు? మరియు దాన్ని భక్తులు ఎలా స్వీకరించారు అనే ఎపిసోడ్ని మనం ఈరోజు చూడబోతున్నాము. సో శ్రీ చైతన్య మహాప్రభు మనం చెప్పినట్టు విధంగా, గత కొన్ని రోజులుగా చెప్పుకునే విధంగా నవద్వీప్ మొత్తాన్ని కృష్ణ ప్రేమ అనే సాగరంలో, అనే తుఫాను, అనే వరద అనమాట. ఆ కృష్ణ ప్రేమ అనే వరదలో అందరినీ ముంచి వేస్తారనమాట. తన భక్తులందరూ కూడా రాత్రి లేదు పగలు లేదు, డే టైం కాంగ్రిగేషన్ చాంటింగ్, పబ్లిక్ చాంటింగ్, నైట్ టైం శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో చాంటింగ్ అనమాట. సో రాత్రి వెనకాల పగలనుకు లేకుండా సంపూర్ణంగా కృష్ణ ప్రేమలో మునిగి తేలుతూ ఉండేవారు. వారికి రోజులు ఎలా గడిచిపోయావో కూడా తెలిసేది కాదు. మరియు శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క, మనం చెప్పుకున్నట్టుగా మహాప్రభు ఎల్లప్పుడూ కూడా 3 భావాల్లో ఉండేవారు. ఒకటి, సాధారణ సమయంలో మహాప్రభు ఒక భక్తుడి భావంలో ఉండేవారు. అని కొన్ని సందర్భంలో మహాప్రభు భగవంతుని భావంలో ఉండేవారు. అని కొన్ని సందర్భంలో మహాప్రభు శ్రీమతి రాధారాణి భావంలో ఉండేవారు అనమాట. దే ఆర్ ద వెరీ, ఎందుకంటే మహాప్రభు అవతారం ఉద్దేశమే ఏంటి? రాధా ప్రేమను స్వీకరించుట కాబట్టి, రాధారాణి భావాన్ని ఆస్వాదించుట కాబట్టి ఆ భావంలో కొన్నిసార్లు వెళ్ళేవారు. అండ్ మహాప్రభు స్వయంగా తెలిసేదే కాదు, హీ వుడ్ గెట్ ఇన్ టు ఇట్ అబ్జార్బ్డ్. సో కొన్నిసార్లు మహాప్రభు బలరాముడు అవతారంలోకి వచ్చేసేవారు, ఆ భావంలోకి వచ్చేవారు. వచ్చి వరుణి అడిగేవారు. బలరాముడిలాగా నా గద ఏది, నా యొక్క నాగలి ఏది, హలదార్ అంటారు కదా, అలా ఉండేవారు. కొన్ని సందర్భాల్లో మత్స్య అవతారం కింద, కూర్మ అవతారం కింద రకరకాల అవతారాల భావాల్లో మహాప్రభు ఉండేవారు అనమాట. అండ్ కొన్నిసార్లు కృష్ణుడి భావంలో కూడా ఉండేవారు. సో ఇలాగా మహాప్రభుని అర్థం చేసుకు భక్తులకి అర్థమయ్యేది కాదు. వాళ్ళు చాలాసార్లు కూడా భయపడేవారు, మహాప్రభుడు ఏ భావంలో ఉన్నారని చెప్పి. సడన్గా మహాప్రభు భక్తుడి భావంలోకి వచ్చేస్తారు. వచ్చి, కృష్ణ నువ్వేనా ప్రాణనాథుడివి, నువ్వు లేకుండా ఉండలేను, నేను ఎందుకు నీతో దూరంగా ఉండి నేను చనిపోవాలనుకుంటున్నాను, ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నాను అని చెప్పి మహాప్రభు అలా కొన్నిసార్లు రకరకాల భావనలు మాట్లాడేవారు. భక్తులందరికీ అర్థమయ్యేది కాదు, రైట్? సాధారణ స్థితిలో అలా ఉండేవారు. మహాప్రభు భక్తావతారంలో ఉండేవారు, ఉండి సంకీర్తన చేసేవారు. భక్తులందరూ చాలా ఆనందించేవారు అనమాట. సో కొన్నిసార్లు మహాప్రభు యాజ్ సైడ్ రాధారాణి భావం, గోపికల భావంలో కూడా ఉండేవారు. గోపికల గురించి మనము కృష్ణ లీలామాధురిలో సీరియల్ చర్చించుకున్నట్టు, సో వాళ్ళు కృష్ణుడు బృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 10 రోజుల్లో వస్తానని చెప్పిన భగవంతుడు కొన్ని సంవత్సరాలు గడిచినా సరే తిరిగి రారు. అయినా సరే గోపికా స్త్రీలు కృష్ణుని మర్చిపోరు. అండ్ కృష్ణుడి మీద ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు. సో ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్. ఎందుకు కృష్ణుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాడు, తర్వాత సో వాళ్ళు కృష్ణుడి విరహంలో ఒక క్షణకాలం కృష్ణుడికి దూరంగా అయితే ఉండలేరు. అలాంటిది కొన్ని జీవితకాలం, సంవత్సరాల కొద్దీ కృష్ణుడు వాళ్ళతో దూరంగా ఉన్నాడు. ఎందుకు అలా అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ హోల్ కాన్సెప్ట్. కానీ సింపుల్గా చెప్పాలంటే భగవంతుడితో సంభోగ, విప్రలంబ 2 కాన్సెప్ట్లు ఉంటాయి. సంభోగ అంటే భగవంతుడు చెంతన ఉండడం, అందులో ఒక రకమైన ఆనందం. విప్రలంబ అంటే భగవంతుడు మనకి బాహ్యంగా దూరం కావడం. సో దాన్ని విప్రలంబ అంటారు. అండ్ ఎవరికైతే నిజంగా ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటుందో, దూరమైన వ్యక్తి మీద ప్రేమ ఉంటుందో, అప్పుడు అతని విరహంలో పొందిన భావాన్ని విప్రలంబ అంటారు.
ఆ భావంలో ఉన్న ఆనందము అంటే బయటికి బాధగా అనిపించిన సరే ఆ బాధలో వేరే రకమైన ఆనందం ఉంటుంది. అది ఆ యొక్క తీవ్రత సంభోగంలో కన్నా కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దట్ మీన్స్ గోపికా స్త్రీలకి భగవంతుడు వాస్తవంగా ఏమిస్తున్నారంటే ఇంకా ఆనందాన్ని ఇస్తున్నారు. అంటే దగ్గర ఉన్నప్పుడు ఉండే ఆనందము అదొక రకమైన ఆనందము, దూరం అయిపోయినప్పుడు ఉండే ఆనందము ఇంకో రకమైన ఆనందం. అది బాధలా కనిపించే ఆనందం అనమాట. దాన్నే విప్రలంబ అంటారు. ఈ కాన్సెప్ట్ అందరికీ వర్తించదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వర్తించదు. సో ఎవరైతే నిజంగా 100% ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళకి మాత్రం ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో గోపికా స్త్రీలు కృష్ణుడి పట్ల 100%, 1000% కృష్ణుడితో ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు కృష్ణుడి విరహంలో విరహ బాధని అనుభవిస్తూ దానిలో ఒక రకమైన ఆనందాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అదే కృష్ణుడు స్వయంగా చెప్తారనమాట. తద్వారా భగవంతుడు తన పైన ఉన్న ప్రేమని ఇంకొన్ని కోటి రెట్లు పెంచేలా చేస్తాడు భగవంతుడు. సో వాళ్ళు కృష్ణుడి విరహంలో ఉద్ధవుడు వెళ్తారు కదా బృందావనం, వాళ్ళు గమనిస్తారన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే బాహ్యంగా చూస్తే పిచ్చి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. బాహ్యంగా కృష్ణుడిని తిడుతూ ఉంటారు. కృష్ణ నువ్వు ఎంత కఠిన హృదయం కలిగిన వాడవా, ఎంత అంటే మా గురించి నీకు పట్టింపు లేదా అని చెప్పి, నిన్ను తలుచుకోవాలనుకుంటేనే మాకు కోపంగా ఉంది, నేను మర్చిపోవాలనుకుంటున్నాం కానీ మర్చిపోలేకపోతున్నాం అని చెప్పి, మా మీద మాకే అసహ్యం వేస్తుంది, మా మీద మాకే కోపం వస్తుంది, ఎందుకు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాం అని చెప్పి. సో ఈ విధంగా రకరకాలుగా వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. సో ఆ కాన్సెప్ట్ని ఎవరు అర్థం చేసుకోలేరు. దట్ ఈస్ ఏ కంప్లీట్లీ మన ఊహాతీతమైన కాన్సెప్ట్స్ అవి. సో ఉద్ధవుడికి ద్వారకలో కృష్ణుడు భక్తులు అందరిలోకి శ్రేష్ఠుడు ఉద్ధవుడు. అలాంటి ఉద్ధవుడికే మతిపోతుందన్నమాట గోపికల యొక్క ఇది చూసి. సో ఏమనుకుంటాడు, నేను కూడా గోపికలంతటి భక్తి కలిగి ఉండాలని కోరుకోడు, అంతటి సాహసం కూడా చేయడు. ఏమనుకుంటారు, నేను ఒక తృణప్రాణం, ఒక గడ్డి పోచ లేకపోతే ఒక లత ఇక్కడ అవ్వాలనుకుంటున్నాను. తద్వారా గోపికలు నా మీద పాదం మోపినప్పుడు వారి పాదధూళి నాకు తగిలి నాకు కూడా వాళ్ళలో కనీసం ఒక ఇసుమంతైనా సరే వారి నాకు ఆ కృష్ణ ప్రేమ దక్కుతుంది అని చెప్పి ఉద్ధవుడు లాంటి మహాభాగవత వైష్ణవుడు అలా కోరుకుంటున్నాడు. అంటే గోపికా స్త్రీల యొక్క కృష్ణ ప్రేమ ఏ స్థాయిలో మనం ఊహించుకోవచ్చు అనమాట. సో మహాప్రభు కొన్ని సందర్భాల్లో ఆ భావంలోకి వచ్చేస్తారు, రాధారాణి భావము గోపికల భావంలోకి. సో అది అర్థమయ్యేది కాదు. సో ఒకసారి మహాప్రభు అదే భావంలో ఉండి గోపి గోపి అని చెప్పి బిగ్గరగా అరుస్తూ ఉంటారనమాట. సో అప్పుడేమవుతుంది, అలా అరుస్తూ మహాప్రభు నవ్వుతూ సడన్గా ఒకేసారి బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. అర్థం కాదు. అటువైపుగా ఒక స్టూడెంట్ వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు, స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు సమకాలీకులు, రైట్. సో మహాప్రభు స్టూడెంట్ టైంలోనే కొన్నాళ్ళలోనే స్టూడెంట్ నుంచి టీచర్ అయిపోయాడు. కానీ మహాప్రభు వారి యొక్క తోటి వాళ్ళు ఇంకా స్టూడెంట్లుగానే మిగిలిపోయారనమాట. సో వారు కూడా ఒక రకంగా చెప్పాలంటే మహాప్రభుతో పాటే గంగాదాస్ పండిత్ క్లాసులో జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు. సో వాళ్ళు ఒక స్టూడెంట్ అలా వస్తారనమాట. అతడు మహాప్రభు వారి యొక్క కృపని పొంది ఉండడు, ఎందుకంటే అతడు హీ ఈజ్ నాట్ ఎ డివోటీ. సో అతను మహాప్రభుని చూస్తాడు, అతనికి ఏం అర్థమవుతుంది, అతనికి అర్థం కాదు. వెంటనే అతను ఏమంటాడు, ఈ సేస్ మై డియర్ చైతన్య నిమాయ్, ఎందుకు గోపి గోపి ఎందుకు అంటున్నావు, నువ్వు నిజంగా అందరూ నేను గొప్ప వైష్ణవుడు అంటారు, నువ్వు నిజంగా వైష్ణవుడు అయితే నువ్వు కృష్ణుడి నామాలు జపం చేయాలి, అంతే తప్ప శాస్త్రాల్లో గోపీల నామం జపం చేయమని ఎక్కడ చెప్పబడింది అని చెప్పి అలాగా చైతన్య మహాప్రభుకి సలహా ఇస్తారనమాట. మహాప్రభుకి వేరే భావంలో ఉంటారు కదా, అంటే ఏ భావంలో ఉన్నారు అక్కడ, గోపికా స్త్రీల భావంలో ఉన్నారు. గోపికా స్త్రీలకి అంటే బాహ్యంగా ఎలా ఉందంటే కృష్ణుడు కనిపిస్తే కృష్ణుడిని కొట్టాలి అన్నంత కోపం ఉంటుంది వాళ్ళకి అక్కడ. సో మహాప్రభు ఏమంటారు, హౌ డేర్, దీనికి ఎంత ధైర్యము కృష్ణుడిని నామం జపం చేయాలి, ఎందుకు నేను కృష్ణుడి నామాన్ని జపం చేయాలి, కృష్ణుడు ఒక దొంగ, ఒక మోసగాడు, మమ్మల్ని మోసం చేయలేదా, అతన్ని ఎవరు పూజిస్తారు, అతను ప్రతిసారి తప్పులు మోసాలు అలాంటివి చేశాడు, వాలిని వెనక నుంచి చంపేశాడు అంటే రామావతారంలో, రైట్. తర్వాత శూర్పణగా ముక్కు కోసేశాడు, బలి మహారాజు నుంచి వామదేవ రూపంలో వచ్చి మోసం చేసి బలి మహారాజు లాంటి మంచివాడి దగ్గర అన్ని దొంగతనం చేసేసాడు. ఎప్పుడు చూడు మోసము, దొంగతనాలు, అబద్ధాలు ఇదే, అలాంటి వాడిని నామాన్ని నేను ఎందుకు జపం చేయాలంటారనమాట. అలా అని చెప్పి
నాకు ఎలాంటి తప్పుడు సలహా ఇస్తావా అని చెప్పి మహాప్రభు అక్కడ చిన్న స్టిక్ బెత్తం తీసుకొని కొట్టడానికి వస్తారనమాట. అంటే మహాప్రభు కూడా ఏ భావం ఇంకా గోపికల భావంలో ఉన్నారు, అంటే బాహ్య భావంలో లేరు, గోపికల భావంలో ఉన్నారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గోపికల దగ్గరకు వచ్చి ఎవరైనా సరే, ఉద్ధవుడు గమనించాడు కదా, సో గోపికల దగ్గర వచ్చి కృష్ణుడు పొగిడితే గోపికలు కూడా వాళ్ళ మీద కోపపడతారు. అలాగే మహాప్రభు ఇక్కడ ఆ స్టూడెంట్ మీద కోపపడి ఇంకా ఇంకా ఆ యొక్క గోపికల భావంలో ఉండి కర్ర పట్టుకొని అతని వెంట పరిగెడతారు. అతను భయపడిపోతాడు, ఏంటి నిమాయ పండిత్ ఏంటి ఈ విధంగా వ్యవహరిస్తుంది, ఎందుకంటే అతనికి అర్థం కావట్లేదు భగవంతుడు ఏ భావంలో ఉన్నారు, రాధారాణి భావంలో ఉన్నారని చెప్పి. సో అతను ప్రాణభయంతో పరిగెడతారనమాట. మహాప్రభు అంటారు, నువ్వు ఆగు, నేను ఈరోజు నా చేతిలో అయిపోయావని చెప్పి. సో మహాప్రభు ఎలాగా పరిగెడతారు. తర్వాత అది మళ్ళీ మహాప్రభు సడన్గా సంథింగ్ హ్యాపెన్స్ అని మహాప్రభు వేరే భావంలోకి వచ్చేస్తారనమాట. సో ఈ వ్యక్తి పరిగెట్టుకుంటూ వేరే స్నేహితుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అంటారు, ఎందుకు ఇంత ఆయాసపడుతూ వస్తున్నావు, ఏమైంది అని చెప్పి. ఏమైంది అంటే అప్పుడు చెప్తారనమాట. సో నేను అటువైపు వెళ్తున్నప్పుడు నిమాయ పండిత్ గోపి అంటున్నారు. నేను అడిగాను అనమాట, రాత్రి పగలు ఇప్పుడు గోపి ఎందుకు అంటున్నావు, నిజంగా నువ్వు వైష్ణవుడు అయితే కృష్ణుడి నామం జపం చేయాలన్నాను, అది పెద్ద తప్ప. ఆ మాత్రానికి నిమాయ పండిత్ పిచ్చివాడిలాగా కోపోద్రిగుడే ఒక 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 పైత్యం పెరిగిన మనిషిలాగా కర్ర పట్టుకుని నన్ను చంపడానికి వచ్చాడు. నేను నిజంగా ఈరోజు నా అదృష్టం బాగుంది, దొరుకుంటే నన్ను ఏకంగానే నేను కొట్టి చంపేసేవాడు, అంతటి కోపం ఆయన కళ్ళల్లో చూశాను అని చెప్పి అంటున్నాను. నేనేం పాపం చేశాను, నేనేమో కృష్ణుడిని ఏమైనా అండ్ అంతేకాదు నిమాయ పండిత్ తన నోటితో కృష్ణుడిని అనరాని మాటలు నానా మాటలు అన్నారు. సో ఆ మాటలు నేను తిరిగి చెప్పలేను, చెప్పినా సరే నాకు అపరాధం తగులుతుంది. కాబట్టి అంటే అతనికి నోరెలా వచ్చింది కృష్ణుడు అలా అనడానికి అని చెప్పి అంటారు. సో వాస్తవానికి ఏంటి ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోపికలు దాని నిందాస్తుతి అంటే కృష్ణుడిని ఒక రకంగా కోపడుతున్నట్టు ఉంటుంది, కానీ వాస్తవంగా అది కూడా ప్రేమలోంచి వచ్చిందే. దాన్ని మనము అనుకరించకూడదు, మనం దాన్ని పూజించాలి. ఇప్పుడు యశోదామాత కృష్ణుడిని తిడుతుంది, కొడుతుంది, దాన్ని మనం అనుకరించాం కదా. మనము ఆ లీలను పూజిస్తాము, ఎందుకంటే వాళ్ళు మాత్రమే అలా చేయగలరు, వాళ్ళకి మాత్రమే కృష్ణుడు అంతటి స్వతంత్రాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి సో కానీ సగటు మనిషికి అది అర్థం కాదు. సో అదేవిధంగా ఇతనేమంటాడు, మహాప్రభు అసలు నిమాయ పండితుకి నోరెలా వచ్చింది, భగవంతుడు అన్నీ మాట్లాడినాడు అని చెప్పి అలా అంటూ ఉంటారు అనమాట. ఆ మిగతా స్టూడెంట్స్ కూడా ఎలాంటి వాళ్ళు కూడా భక్తులు కాదు, కేవలము స్కాలర్స్ అంటే ఏంటి, పండితులు అనమాట. సో నవదీప్ అనేది పండితులు అడ్డా కదా. సో వాళ్ళందరూ అంటూ ఉంటారు, గట్టి నవ్వుతారు అన్నమాట. నవ్వి చూడు, అందరూ అనవసరంగా నిమాయ పండితుని గొప్ప వైష్ణవుడని తల మీద పెట్టుకుంటున్నారు, కొంతమంది ఏకంగా భగవంతుడు అనేస్తున్నారు, కానీ అతని నిజ స్వరూపం ఇది. ఏంటది, స్వయంగా భగవంతుడు కృష్ణుడినే నానా మాటలు అంటున్నాడు. అసలు ఎందుకు అతను ఎందుకు వీళ్ళందరూ అంత నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నారు, అతను ఏమో గొప్ప మనిషి కింద పూజిస్తున్నాడు. కాబట్టి అంతేకాకుండా భగవంతుడు అంటున్నాడు, యాక్చువల్ నువ్వెందుకు పరిగెట్టావు, నువ్వెందుకు భయపడ్డావు, ఈసారి అతను అలా చేయని మనందరూ కలిసికట్టుగా వెళ్ళి నిమాయ పండిత్ మీద మనము దాడి చేసి నిమాయ పండిత్కి దేహశుద్ధి చేసి అతను గుణపాఠం నేర్పిద్దామంటారన్నమాట. నిమాయ పండిత్కి దేహశుద్ధి చేసి గుణపాఠం నేర్పిద్దామని చెప్పి. సో అంటే వీళ్ళు ఎంతటి దురదృష్టవంతులు, ఎంతటి అర్థం చేసుకోవచ్చు, దౌర్భాగ్యులు అర్థం చేసుకోవచ్చు. స్వయాన దేవాది దేవుడు భగవంతుడు తన ఒక ప్రత్యేకమైన లీలలో ఉన్నప్పుడు ఆ భావాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట. ఇదే మొదటిసారి కాదు, ఇలాంటివి చాలా అవుతాయి. శ్రీల మాధవేంద్రపురి తను చివరి నిమిషాల్లో తను ఈ యొక్క లీలలో ముగించే చివరి నిమిషాల్లో కూడా మాధవేంద్రపురి నాకు కృష్ణ ప్రేమ లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వాస్తవానికి అతనికి కృష్ణ ప్రేమ లేకపోవడమా, అతనికి మహాప్రభు తర్వాత అంతటి ప్రేమ మాధవేంద్రపురిది, రాధారాణి ప్రేమ. కానీ వైష్ణవులు స్వతహాగా వినయంతో ఉంటారు కాబట్టి అలాగా నాకు కృష్ణ ప్రేమ లేదని ఏడుస్తుంటే అక్కడ అతనికి 2 శిష్యులు ఉంటారు, ఒకరు ఈశ్వరపురి, ఒకరు రామచంద్రపురి. ఈశ్వరపురి గొప్ప వైష్ణవుడు, మాధవేంద్రపురి యొక్క కృపకి పాత్రుడు అవుతాడు. కానీ ఈ రామచంద్రపురి చాలా కృష్ణాపరాధి. కాబట్టి అతనేమంటారు, గురువుగారు మీరేం బాధపడద్దు, కృష్ణుడిని నేను స్మరించుకోలేకపోతున్నారు, అసలు అవసరమేముంది, మీరు నిరాకార బ్రహ్మం మీద స్మరించండి అని చెప్తారు. అంటే తన గురువు గారు వినయం కొద్దీ స్వాభావిక వినయంతో నాకు కృష్ణ ప్రేమ లేదు అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, లేదు ఉంది కాబట్టి వాళ్ళు లేదు అంటున్నారు అంతే తప్ప వాళ్ళకి సలహా ఇచ్చే సాహసం చేయకూడదు.
సో సో కానీ రామచంద్రపురి స్వయాన తన గురువు గారికే తప్పుడు సలహా ఇస్తాడనమాట. అంటే మాధవేంద్రపురి కోప్పడతారు. ఇక్కడ కూడా శ్రీ చైతన్య మహాప్రభు అతను అంతటి పై స్థాయి భావనలు ఉంటారు, కానీ వీళ్ళు మహాప్రభుని చాలా తప్పుగా అర్థం చేసుకొని మహాప్రభుకి దేహశుద్ధి చేద్దాము అని అలా మాట్లాడతారనమాట. అంత అపరాధం. అండ్ అప్పుడు ఏమవుతుంది, మహాప్రభు స్వయాన పరమాత్మ, భగవంతుడు, దేవాది దేవుడు కాబట్టి అతనికి ఎదురువారి హృదయంలో ఏ ఆలోచిస్తున్నారో మొత్తం తెలుస్తుంది అనమాట. తన భక్తులు అందరితో ఉంటారు మహాప్రభు. సాయంత్రం కథ కృష్ణ కథ చెప్పుకుంటూ ఉంటున్నారు, కానీ సడన్గా మహాప్రభుకి అక్కడ డిస్కషన్ ఏమవుతుందో అతని మనసులోకి, ఎందుకంటే పరమాత్మ కాబట్టి తెలుస్తుంది. వెంటనే మహాప్రభు బిగ్గరగా నవ్వుతారనమాట. బిగ్గరగా నవ్వి ఏమంటారు, ఒక ప్రత్యేకమైన స్ట్రైట్గా కాకుండా ఒక అలంకారప్రాయంగా చెప్తారు. ఏమంటారంటే పిప్పలి కండ అనేది ఒక ద్రవం, అది ఒక ఔషధం. పిప్పలి కండ అనే ఔషధము కఫం పేర్కొన్న వ్యక్తికి ఆ పిప్పలి కండ అనే ఔషధం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ కఫం బయటికి రావాలి. కానీ కొన్నిసార్లు అదే ఔషధం అనేది ఇంకొంచెం కఫం పెంచేస్తే ఏం చెయ్యాలి అని చెప్పి మహాప్రభు నవ్వుతారనమాట. మహాప్రభు నవ్వితే భక్తులకు అర్థం కాదు, ఔషధం ఏంటి, కఫం తగ్గించాల్సిన ఔషధం ఏంటి, కఫం పెంచడం ఏంటి అంటే మహాప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయము వాళ్ళకి అర్థం కాదు. కానీ నిత్యానంద ప్రభు, మహాప్రభు వేరు కాదు, వారు రెండు శరీరాలు కానీ ఒకటే ఆత్మ. కాబట్టి నిత్యానంద ప్రభు మహాప్రభులో ఉన్న మనసులో ఉన్న విషయం ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది. ఏ విధంగా కృష్ణలీలలో బలరాముడికి కృష్ణుడు చేసిన అన్ని లీలలు ముందే అర్థమైపోతాయి, అదేవిధంగా నిత్యానంద ప్రభు అర్థమైపోతుంది. వెంటనే నిత్యానంద ప్రభు గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది అనమాట. నిత్యానంద ప్రభుకి అతని ఊపిరాడడం ఆగిపోతుంది. మహాప్రభు వైపు చూస్తారు. అంటే మహాప్రభు మనసులో ఏం ఆలోచన వచ్చిందో నిత్యానంద తెలిసిపోయింది ఇక్కడ. వెంటనే మహాప్రభు కూడా అర్థమైంది నిత్యానంద ప్రభు భయపడుతున్నారని చెప్పి. వెంటనే మహాప్రభు ఆ సభలో నుంచి లేచి నిత్యానంద ప్రభు చేయి పట్టుకొని తీసుకెళ్తారు నిత్యానంద ప్రభు దగ్గరికి. ఒక దూరంగా తీసుకెళ్ళి అంటారనమాట, చూడు నిత్యానంద, నా మనసులో ఉన్న మాట నీకు చెప్తున్నాను. నేను ఈ అవతారము, నా ఉద్దేశం ఏంటి, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడము, ధర్మాన్ని ప్రచారం చేయడము. కానీ ఏమవుతుంది, నేను వీళ్ళు ఉద్ధరించడం అనే మాట పక్కన పెట్టి వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకొని నా పట్ల అపరాధం చేస్తున్నారు. తద్వారా ఏమవుతున్నారు, వీళ్ళు నేను ఉద్ధరించిన మాట పక్కన పెట్టి వీళ్ళు ఇంకొంచెం నరకానికి పోతున్నారు అని చెప్పి. కాబట్టి నన్ను చూడగానే, యాక్చువల్గా నా అవతారం చూడగానే వాళ్ళకి తరించాలి, కానీ నన్ను చూడగానే వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళు ఇంకొంచెం పతనం అవుతున్నారు. కాబట్టి అండ్ ఈరోజు దాని పరాకాష్ట తారాస్థాయికి చేరింది. స్వయంగా నాపై దాడి చేయాలనుకుంటున్నారు. అంటే ఎంతటి దిగజారిపోయే పరిస్థితులు అని చెప్పి మహాప్రభు చెప్తారు. కాబట్టి ఇప్పుడు దీని అన్నిటికీ ఒకటే పరిష్కారం. ఏంటది, నేను చెప్పాలనుకున్న ఈ ధర్మ ప్రచారం అనేది ఎలా చెప్తాను, ఒక సన్యాసిగా చెప్తాను. ఎందుకంటే ఒక గృహస్థగా చెప్పడం ద్వారా వీళ్ళు అర్థం చేసుకోవాలి. సన్యాసిగా నేను చెప్తాను. నేను ఒక సన్యాసం స్వీకరించి ఐ విల్ షేవ్ మై హెడ్, నా తల జుట్టు ముండనం కావించి ఒక భిక్ష పాత్ర పట్టుకొని కాషాయ వస్తువులు ధరించి ఇంటింటికి వెళ్ళి భిక్షాటనకి వెళ్తాను. అప్పుడు నన్ను చూడగానే వీళ్ళు ఏం చేస్తారు, ఒక సన్యాసం చూడగానే అందరూ నాకు ప్రణామం చేస్తారు. తద్వారా వారి అపరాధాలు మొత్తము నశిస్తాయి. ఆ తర్వాత నేను చెప్పిన భగవంతుని సందేశము ఇంకా నేను చెప్పగలను అని చెప్పి మహాప్రభు చెప్తారనమాట. అండ్ మహాప్రభు అంటారు ప్రతి ఒక్కరు కూడా సన్యాసికి ప్రణామం చేస్తారు. చూడండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాప్రభు 550 సంవత్సరాల కిందటి ఎపిసోడ్, 500 years బిఫోర్. కాబట్టి అప్పట్లో వర్ణాశ్రమ ధర్మం ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండేది. సన్యాసి అనగానే ప్రతి ఒక్కరు కూడా అప్పట్లో గౌరవించేవారు. ఈ రోజుల్లో అలా కాదు. సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు, సన్యాసి అని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. రెండోది, ఇన్ జనరల్గా ధర్మ ప్రచారం అనేది ఎవరి బాధ్యత, సన్యాసుల బాధ్యత. గృహస్థులు అనేవారు సన్యాసులకు సహకరించాలి. సన్యాసులు అనేవాళ్ళు ధర్మ ప్రచారం చేసేవారు. బ్రహ్మచారి అనేవారు సన్యాసులకు సహకరించేవారు అనమాట. సన్యాసి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద వర్ణాశ్రమ ధర్మం. అంటే 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అన్నిటికీ, అంటే 4+4 8 అన్నిటికి కూడా హెడ్ ఎవరు, సన్యాసులుగా సన్యాసి ఉండేవారు అనమాట. కాబట్టి సన్యాసులు అనేవారు ఒక మాట చెప్తే ఆ మాటని మొత్తం గ్రామం మొత్తం వినేది. కాబట్టి మహాప్రభు అంటారు, నేను సన్యాసాన్ని స్వీకరించి నేను ధర్మ ప్రచారం చేస్తాను. ఆ విధంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు తరింపబడతారు. అంటే మహాప్రభుకి అవసరమా? నో. మహాప్రభు స్వయాన లక్ష్మీపతి, వైకుంఠంలో సకల భోగాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా అతని యొక్క ఇచ్చ, అంటే తను జస్ట్
సంకల్పించగానే అన్నీ సిద్ధిస్తాయి. సకల దేవతలు మొత్తం కూడా ఋషులు ముడు తపస్సులు అందరూ కూడా ఆయన శుద్ధిస్తూ ఉంటారు. అలాంటి భగవంతుడు బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసము అన్ని సుఖాలని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. రైట్. సో మహాప్రభు అంటారు, సన్యాసం స్వీకరించడం ద్వారా నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎవరిని ఆపరు. అది వాస్తవం. సన్యాసులు అనే వాళ్ళకి లోకం మొత్తం వాళ్ళ కుటుంబమే. సన్యాసి అంటే కుటుంబాన్ని విడిచిపెట్టడం కాదు. కుటుంబాన్ని విడిచిపెట్టినంత మాత్రాన సన్యాసి అయిపోడు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒకరోజు జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన వస్తాడనమాట. వచ్చి అంటారు, సరస్వతి ఠాకూర్ నాకు మీరు సన్యాసం ఇవ్వాలి అంటారు. దానికి భక్తి సిద్ధాంత సరస్వతి అడుగుతారు, నేను నీకు ఎందుకు సన్యాసాన్ని ఇవ్వాలి, నీ అర్హత ఏంటి అడుగుతారనమాట. అప్పుడు ఆయన అంటారు, నా భార్య వారం కింద చనిపోయింది, అయినా సరే నా కళ్ళంటే ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు, నాలో అంత వైరాగ్యం ఉంది. భార్య చనిపోయినా నా కళ్ళల్లో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు, నాలో అంత వైరాగ్యం ఉంది అని చెప్పి. దానికి భక్తి సిద్ధాంత సరస్వతి అంటారు, 40 సంవత్సరాలు నీకు సేవ చేసిన నీ భార్య చనిపోతే నువ్వు ఏడలేదు, 40 సంవత్సరాలు నీకు సేవ చేసిన వ్యక్తి దూరమైన నువ్వు ఏడలేదు అంటే, అలాంటిది నువ్వు సమాజం కోసం ఏమి ఏడగలవు, సమాజం కోసం నువ్వేం ప్రేమిస్తావు, నీ భార్యనే నువ్వు ప్రేమించట్లేదు, సమాజాన్ని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు, కాబట్టి నీకు సన్యాసం తీసుకునే అర్హత లేదు అంటారనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒక వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టి సన్యాసంకి వెళ్ళారు, బ్రహ్మచార్యంకి వెళ్ళారు అంటే అర్థము వారి కుటుంబం మీద ప్రేమ లేదని కాదు, కానీ వారు ఆ ప్రేమని చిన్న కుటుంబాన్ని విడిచిపెట్టి పెద్ద కుటుంబాన్ని స్వీకరిస్తున్నారు. వసుదేవ కుటుంబకం. ఈ నలుగురే నా కుటుంబం అనుకోవట్లేదు, నా కష్టము, నా తెలివి, నా సంపాదన మొత్తం నలుగురికే చెందాలి అనుకోరు వాళ్ళు. ఏమనుకుంటారు, లోకం మొత్తానికి చెందాలనుకుంటారు. అది నిజమైన వైరాగ్యము, అది నిజమైన సన్యాసం. సో సన్యాసం అంటే ఏంటి, చిన్న కుటుంబాన్ని వదిలి పెద్ద కుటుంబాన్ని స్వీకరించుట. సో ఇక్కడ మహాప్రభు ఏమంటారు, నేను సన్యాసం స్వీకరించడం ద్వారా లోకం మొత్తం తిరగలను, అందరు సమాజం నన్ను గౌరవిస్తారు, తద్వారా చెప్పిన మాటను వింటారు, తద్వారా నా యొక్క ఈ యొక్క సందేశము, సో నా పర్పస్ అది ఇన్కార్నేషన్, అది ఇంకా సునాయాసంగా జనాల్లోకి వెళ్తుంది అని చెప్పి మహాప్రభు చెప్తారు. అండ్ ప్రతి ఒక్కరూ గౌరవించడం ద్వారా ఏమవుతుంది, బై డిఫాల్ట్ సన్యాసిగా ప్రతి ఒక్కరు గౌరవించేవారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎవ్రీవన్ ధరిస్తారని చెప్పి మహాప్రభు చెప్తారు. అప్పుడు నిత్యానందుడు మొత్తం వింటారనమాట. అప్పుడు మహాప్రభు అంటారు, చూడు నిత్యానంద, ఎందుకంటే మహాప్రభు తెలుసు మహాప్రభుని ఎవరైనా కంట్రోల్ చేయగలరు అంటే ఒక నిత్యానంద కంట్రోల్ చేయగలరు. కానీ మహాప్రభు ముందే అనేస్తారు, చూడు నిత్యానంద, నువ్వు నిజంగా ఈ లోకం ఉద్ధరింపబడాలి అని కోరుకున్నట్లయితే దయచేసి నన్ను ఆపొద్దు. అండ్ ఆపడం మాత్రమే, నువ్వు బాధపడకూడదు, నువ్వు బాధపడ్డావంటే నేను బాధపడతాను. నీకు తెలుసు నేను ఈ యొక్క అవతారానికి, అంటే మహాప్రభు భక్తావతారం వచ్చినప్పుడు సన్యాసిగా ఉండాలి, దట్ ఇస్ ఎనీ హౌ డిసైడెడ్. కానీ ఈ లీలలు ఇలా గడుస్తూ ఉంటాయి. కానీ అంటే మహాప్రభుకి అంటే వేరే గత్యంతరం లేక సన్యాసి అయ్యారని కాదు, తన లీలలోనే విష్ణు సహస్రనామంలో మనం చూసినట్లయితే 5000 సంవత్సరాల కిందట వ్యాస మహర్షి రచించిన దానిలో అందులో భగవంతుడు సన్యాసిగా కూడా వస్తారు అని చెప్పి ఒకసారి చెప్పబడింది. ఎవరా సన్యాసి? మహాప్రభు. అంటే భవిష్యత్తులో రాబోయే అవతారం గురించి కూడా అక్కడ మనము క్లాస్ నెంబర్ 3 3వ క్లాస్లో చెప్పుకున్నాం ఈ సిరీస్లో. సో భగవంతుడి లీలలో భాగంగా ఈ అవతారం సన్యాసం వస్తారు. కానీ అది ఎలా అవుతుంది అంటే జనాలనిలో యాక్సెప్టెన్స్, వారి యొక్క అంటే అందరూ గౌరవించగల స్థాయి సన్యాసం కాబట్టి సన్యాసం తీసుకుంటాను, అండ్ నువ్వు బాధపడకూడదు, నాకు అడ్డు చెప్పకూడదు అని చెప్పి మహాప్రభు ఒట్టేయించుకుంటారనమాట. వెంటనే నిత్యానంద మహాప్రభు చెప్పినప్పుడు నిత్యానందకి ఏం మాట్లాడాలో తెలియదు, అతని గుండె 100 ముక్కలు అవుతుందన్నమాట. అప్పుడు నిత్యానంద అంటారు, మై డియర్ లార్డ్, మీరు యు ఆర్ ద పరమేశ్వర్, అంటే మీరు స్వతంత్రులు అండ్ సర్వశక్తిమంతులు, అండ్ మీరు ఏం కోరుకుంటే అది అవుతుంది, సత్య సంకల్పులు కాబట్టి మేమెవరము మిమ్మల్ని అవునడానికి కాదనడానికి, మేమెవరము, మీరు ఏమనుకుంటే అదే అవుతుంది. కాకపోతే మీరు నన్ను అడిగారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను, దయచేసి భక్తులందరితో కూడా ఈ విషయం గురించి చర్చించి భక్తులు ఏం చెప్తే అలా చేద్దురు కానీ, ఆ తర్వాత భక్తులు చెప్పింది విని ఆ తర్వాత మీకు ఎలా రైట్ అనిపిస్తే అలా చేయండి అని చెప్పి నిత్యానంద చెప్తారు. మహాప్రభు వెంటనే ఏమంటారు, సరే అలాగానే, కానీ నేను మిగతా భక్తులతో కూడా ఈ విషయాన్ని చెప్తానని చెప్పి మహాప్రభు చెప్తారనమాట. సో కానీ అలా చెప్పి నడుస్తారు. కానీ నిత్యానంద ప్రభు
నడుస్తున్నారే కానీ ఆయన మనసులో అలా ఉండదు. ఆయన మనసు అంతా ఎలా నిండి ఉంటుంది? మహాప్రభువు లేని క్షణాన్ని ఊహించుకోగలమా? మహాప్రభువు లేని జీవితాన్ని ఊహించుకోగలమా? రెండవది, సచీమాత ఈ విరహాన్ని ఎలా భరిస్తారు? ఆవిడ బతకగలదా అసలు మహాప్రభు లేకుండా అని చెప్పి, తన యొక్క భార్య విష్ణుప్రియ ఎలా బతుకుతుంది అని చెప్పి, సో కంటిన్యూస్గా వాళ్ళ కుటుంబం, మహాప్రభు వారి కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట నిత్యానంద ప్రభు. ఫైనల్గా మహాప్రభు ఫస్ట్ ముకుంద ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే ముకుంద మహాప్రభు తన ఇంటికి రాగానే ఎగిరి గంతేసి ముకుంద అంటే కీర్తనీయ కదా, సో అద్భుతమైన కీర్తన చేస్తారు. మహాప్రభు చెప్తారు ఇంకా కీర్తన చేయి అంటారు అనమాట. ముకుంద కంటిన్యూస్గా కీర్తన చేస్తారు. కీర్తన అయిన తర్వాత మహాప్రభు చెప్తారు తన యొక్క నిర్ణయాన్ని చెప్తారు. ఎప్పుడైతే ముకుంద వింటారో వెంటనే ముకుంద గుండె జారిపోయినంత పని అవుతుందన్నమాట. ఏమంటారు? మై డియర్ లార్డ్, మీరు ఏం కోరుకుంటారో అది అయి తీరుతుంది, ఎందుకంటే స్వయాన మీరు భగవంతుడు కాబట్టి. కానీ అది ఒకటే విన్నపము, ఎంత యుక్త వయసులో మీరు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మహాప్రభు అప్పుడు ఆయన వయసు అంతా కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఆయన మహాప్రభు సౌందర్యం గురించి చెప్పుకోవాలంటే ఎన్ని పుస్తకాలు రాసిన తక్కువే. ఆయన మహాప్రభు యొక్క కురులు, అది హెయిర్స్, ఆ అందము వర్ణనాతీతం అన్నమాట. సో ఇంత యుక్త వయసులో మీకు సన్యాసం అవసరం ఏముంది? మరికొన్నేళ్ళు ఇక్కడ ఉండండి, తర్వాత మీకు ఎలా సమ్మతం అనిపిస్తే అలా చేయండి అని చెప్తారనమాట. అయినా మహాప్రభు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ముకుంద అక్కడే పడిపోతారనమాట. తర్వాత మహాప్రభు ముకుంద ఇంటి నుంచి గదదార్ పండిత్ ఇంటికి వెళ్తారు. గదదార్ పండిత్ కూడా మహాప్రభు తన ఇంటికి రాగానే ఎంతో ఆనందంతో ప్రణామం చేస్తారు. అప్పుడు మహాప్రభు అంటారనమాట, తన యొక్క ఆలోచన చెప్తారనమాట. అప్పుడు వెంటనే గదదార్ అతను కూడా గుడ్డు పగిలినంత పని అవుతుంది. గదదార్ పండిత్ ఏమంటారు? మై డియర్ లార్డ్, అంటే గదదార్ పండిత్ మహాప్రభు వారి యొక్క సంబంధం ఎలాంటిది? స్నేహితుల సంబంధం. ముకుంద సంబంధం ఎలాగా? భక్తుల సంబంధం అనమాట. కాబట్టి ముకుంద గట్టిగా మాట్లాడలేరు. కానీ గదదార్ పండిత్ ఒక స్నేహితుడు లెవెల్లో ఉంటారు కాబట్టి చెప్తారు. ఏమంటారు? మై డియర్ లార్డ్, మీకు ఎవరు చెప్పారు ఈ ఐడియా? మీకు ఎవరు ఇచ్చారు? మీరేమనుకుంటున్నారు? అంటే సన్యాసం తీసుకుంటేనే కృష్ణుని పొందగలమా? సన్యాసం తీసుకుంటేనే కృష్ణ ప్రేమను పొందగలమా? అండ్ శాస్త్రంలో ఎక్కడ రాసింది నాకు చూపించండి అని చెప్పి. అండ్ రెండోది, మీ తల్లిగారు ఆవిడ విడో అంటే ఏంటి? ఆవిడ వితంతువు. తండ్రి లేరు, మీ అన్నయ్య వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడివే ఆవిడకి ఆధారము, నిన్ను చూసుకుని ఆవిడ బతుకుతున్నారు. ఆవిడకి నువ్వు ఈ విషయం చెప్తే ఆవిడ ఉంటారా? మరుక్షణం చనిపోతారు. అప్పుడు సొంత తల్లిని చంపిన పాపం, మీరు ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు, కానీ మీ ధర్మం పక్కన పెట్టండి, సొంత తల్లిని చంపిన వారు అవుతారు. ఇది మీకు ఏం న్యాయం అనిపిస్తుంది అని చెప్పి అలాగా చాలా, అంటే వాళ్ళకి తెలియదని కాదు, బట్ దెన్ అక్కడ రైటు రాంగు అనే కాన్సెప్ట్ని దాటి వాళ్ళకి మహాప్రభు మీద ఉన్న ప్రేమ వాళ్ళ చేత అలాగా మాట్లాడిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు సన్యాసం తీసుకోవాలి, వెళ్ళిపోవాలనుకుంటే మీ ఇష్టము, మేము ఎవరు మిమ్మల్ని ఆపడానికి, అమ్మ చెప్పను కూడా చెప్పొద్దు అని చెప్పి గదదార్ పండిత్ అక్కడ కూలబడిపోయి ఏడ్చేస్తారనమాట. ఇంకా మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మిగతా భక్తులు కూడా ఒకరిద్దరికి చెప్తారు, ఒక్కొక్కరు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండెలు 100 ముక్కలు అయిపోతాయి అనమాట. అందరూ ఏడుస్తూ ఉంటారు. ఈ విధంగా నవద్వీప్ మొత్తం కూడా శోకసాగరంలో మునిగిపోతూ ఉంటుంది అనమాట. సో తర్వాత భక్తులంతా కలుసుకుంటారు. వాళ్ళ బాధ ఏంటంటే, ఒకటి మహాప్రభు సన్యాసం తీసుకున్నాక ఖచ్చితంగా మహాప్రభు నవద్వీప్లో ఉండరు అనే విషయం నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే సన్యాసి అనేవారు ఒక దగ్గర ఉండకూడదు. శాస్త్ర ప్రకారంగా కూడా సన్యాసులు అంటే ఏంటి చెప్పండి? లోకం మొత్తం తన కుటుంబం అనుకోవడానికి. ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాడు? కుటుంబంతో పాటు ఉంటాడు. ఒక గృహస్థ అంటే ఏంటి? గృహంలో ఉంటూ కుటుంబంతో ఉంటూ భగవంతుని కేంద్రంగా చేసుకునేవాడు గృహస్థ. సో వాళ్ళకి ఆ కుటుంబం అనేది ఎవ్రీథింగ్, సర్వస్వం అనమాట. కానీ సన్యాసి అంటే ఏంటి? సంసారం మొత్తం, ప్రపంచం మొత్తం వాళ్ళ కుటుంబమే. కాబట్టి సన్యాసి అనేవారు ఒక చోట ఉండిపోకూడదు, వాళ్ళు తిరుగుతూ ఉండాలి. దట్ ఈజ్ దిస్ థింగ్. సో మహాప్రభు వాళ్ళకి తెలుసు, మహాప్రభు సన్యాసులు ఎందుకు తీసుకుంటున్నారు? లోకాన్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి మహాప్రభు ఇంకా నవద్వీప్లో ఉంటారు, ఇంక ఇటువంటి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇంకా మనకు అందుబాటులో ఉండరు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. అండ్ మహాప్రభు పరమాత్మ రూపంలో ఉంటారు కాబట్టి మహాప్రభు తెలుసు. మహాప్రభు భక్తులు అందరితో అంటారు, చూడండి మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నారు? నేను సన్యాసం తీసుకుని మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాను, బాధపడుతున్నారా? అది అయ్యే పని కాదు. ఒక్క క్షణం కూడా మీరు లేకుండా నేను ఉండలేను. మీరు నన్ను లేకుండా ఉండగలరేమో కానీ నేను మిమ్మల్ని లేకుండా, మీరు లేకుండా నేను ఉండలేనని చెప్పి,
మీరందరూ కూడా నా యొక్క నిత్య పార్షదులు. నేను ప్రతి యుగంలో అవతరిస్తున్న ప్రతిసారి కూడా మీరు నాతో పాటు అవతరిస్తూ ఉంటారు. సో ఈ లోకంలో కూడా నేను ఈ లోకంలో అవతరించడానికి ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి మీరు కూడా నాతో పాటు అవతరించారు. మరియు ఈ లోకంలో నేను 2 విధాలుగా అందరికీ అందుబాటులో ఉంటాను. మహాప్రభు క్లియర్ చెప్తారు, 2 విధాలుగా మీకు అందుబాటులో ఉంటాను. ఒకటి శ్రీ విగ్రహ రూపంలో, అంటే చైతన్య మహాప్రభు విగ్రహము, చైతన్య మహాప్రభు వేరు కాదు. ఒకటి శ్రీ విగ్రహ రూపంలో, రెండవది హరినామం రూపంలో. కాబట్టి ఎప్పుడు మీరు నామాన్ని జపం చేసినా నేను మీతో పాటే ఉంటాను, ఎప్పుడు మీరు నా విగ్రహాన్ని పూజించినా మీతో పాటే ఉంటానని చెప్పి. వాస్తవంగా మనము ఇక్కడ ఈ సిరీస్లో కాదు, బట్ చూస్తాం తర్వాత మహాప్రభు కొన్నిసార్లు స్వయంగా తన విగ్రహాన్ని తయారు చేసి, స్వయంగా తన విగ్రహాన్ని ప్రత్యక్షం చేసి కొంతమంది తన భక్తులకు ఇస్తారు. మహాప్రభు స్వయంగా చెప్తారు, ఇది స్వయంగా నేనే, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను, ఎప్పుడు ఆ ప్రసాద బోగా పెట్టినా తింటాను, అన్ని పనులు మీకు చేసి పెడతానని చెప్పి. దెర్ ఆర్ డీటెయిల్స్ ఇప్పుడు మీరు మాయాపూర్లో శ్రీకండ, దెర్ ఆర్ ప్లేసెస్ లైక్ దిస్, అక్కడ మహాప్రభు విగ్రహాలు ఉన్నాయి అలాంటివి. సో మహాప్రభు ఇలా చెప్తారు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి. సో ఈ విధంగా భక్తులు కొంచెం స్వాంతన పొందుతారు. తర్వాత ఏమవుతుంది, సచీమాతకి కూడా ఈ విషయము తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే సచీమాతకి ఈ విషయం తెలుస్తుందో ఆవిడ ఎప్పటి నుంచో భయపడుతుంది. ఎప్పుడైతే తన మొదటి పుత్రుడు విశ్వరూప ఇడ్లీ విడిచిపోయాడో అప్పుడే ఆవిడ ఎంతో దిగాలుగా ఉంటుంది. కానీ తన భర్త అప్పుడు తోడుగా ఉన్నారు. తను చెప్తారనమాట, నిమాయ్ అలా చేయడు, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి. తర్వాత భర్త కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు తర్వాత ఆవిడ తన యొక్క కొడుకుని చూసుకొని ఆవిడ ప్రాణం మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట, జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ నిమాయ్ కూడా, విశ్వంబర్ కూడా వెళ్ళిపోతే ఆవిడ ఎలాగా బతకగలదు. సో ఆవిడ ఆ విషయం తెలుసుకోగానే ప్రాణం పోయినంత పని అయిపోతుంది. మహాప్రభు అక్కడికి వస్తారు. అప్పుడు సచీమాత ఏడుస్తుంది అనమాట, బోర్ని ఏడిపిస్తుంది. ఏముంటుంది, మై డియర్ సన్, మై డార్లింగ్, దయచేసి ఈ యొక్క వృద్ధ తల్లిని విడిచిపెట్టి వెళ్ళొద్దు. మీ అందరం కూడా కేవలం నీ యొక్క రూపాన్ని చూసుకుంటేనే మా ప్రాణం మా యొక్క జీవనం సాగిస్తున్నాము. నీ అందమైన రూపము, నీ రూపాన్ని చూసినప్పుడు చంద్రుని చూడాల్సిన అవసరం లేదు, నీ కురులు చూసిన తర్వాత ఈ లోకంలో ఏ అందాన్ని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి సచీమాత మహాప్రభు అందాన్ని వర్ణిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి తల్లి కూడా తన కుమారుడు అత్యంత అందంగా ముద్దుగా కనిపిస్తాడు. అలాంటిది స్వయంగా మహాప్రభు వాస్తవంగా అంత అందంగా ఉంటారు. సత్యమాతకి ఇంకెంత ఆకర్షణీయంగా ఉంటారు సత్యమాతకి. కాబట్టి మా తల్లి అంటుందన్నమాట, అయినా నువ్వు సన్యాసం తీసుకో అవసరం ఏముంది, నిన్ను ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించే నీ యొక్క భక్తులు అద్వైత, శ్రీవాస్, గదధర్ వీళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వేం సాధించాలి? నీ యుగధర్మం ప్రచారం చేయడం కోసమే అయినప్పుడు ఎక్కడుండి కూడా నువ్వు చేయొచ్చు. కాబట్టి రోజు నువ్వు ఎప్పుడు ఎలాగైతే చేస్తున్నావు సంకీర్తన అలాగే చేసుకుంటూ ఉండొచ్చు. దయచేసి మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు. సత్యమాత కూడా అంటుంది, సరే ధర్మ ప్రచారం కోసమని అనుకుంటున్నట్లయితే తల్లిని భార్యని బాధ పెట్టే ఆ ధర్మము అదేం ధర్మం అని చెప్పి అడుగుతుంది అనమాట. సో తర్వాత ఏమంటుంది, అదే భర్త పోయాడు, పెద్ద కొడుకు పోయాడు, నువ్వు కూడా పోతే నేను బతికే ప్రసక్తే లేదు అని చెప్పి సత్యమాత అంటుంది అనమాట. మహాప్రభు సత్యమాత అంతా ఏడుస్తూ ఉంటుంది, కౌగులించుకుంటుంది, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పి బోర్ని వెలిపిస్తూ ఉంటుంది, ప్రాధేయపడుతుంది. మహాప్రభు అంతా వింటూ ఉంటారు, కానీ కిక్కురు మనం మాట్లాడరు, సైలెంట్గా మొత్తం వింటారనమాట. తర్వాత ఆవిడ ఏడుపు ఆపిన తర్వాత అప్పుడు మహాప్రభు మాట్లాడతారు. ఏమంటారు, తల్లి దయచేసి నేను చెప్పింది వినండి అని చెప్పి, మీరు నాకు ఈ అవతారంలో జన్మనిచ్చిన తల్లి కాదు, జన్మలకి మీరే నా తల్లి. అండ్ నేను అవతరించిన ప్రతి అవతారంలో కూడా నాతో పాటు మీరు కూడా వస్తారు. ముందు మీరు పృష్ణి, అప్పుడు నేను పృష్ణి గర్భ. తర్వాత మీరు అదితిగా వచ్చారు, అదితి మీరే స్వయంగా అదితి, అప్పుడు నేను మీ గర్భంలో వామన దేవుడి కింద జన్మించాను. తర్వాత మీరు దేవహూతిగా వచ్చినప్పుడు నేను నీ గర్భంలో కపిలమునిగా నేను అవతరించాను. తర్వాత నా కృష్ణావతారంలో మీరే స్వయంగా దేవకి, మిమ్మల్ని చెరసాల నుంచి నేనే విడిపించాను. కాబట్టి ప్రతి యుగంలో కూడా నేను అవతరించిన ప్రతిసారి కూడా మీరే నా తల్లి.
అండ్ ఈ యుగంలో ఈ అవతారంలో నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. కానీ నేను ఈ అవతారంలో 2 విధాలుగా నేను ఎప్పటికీ మీకు అందుబాటుగా ఉంటాను. ఒకటి శ్రీ విగ్రహ, రెండవది హరినామము. కాబట్టి మీరు నన్ను శ్రీ విగ్రహ అంటే విగ్రహం అన్నమాట, విగ్రహ రూపంలో నన్ను ఎప్పుడు చూసుకోండి. రెండవది హరినామంలో. అండ్ నేను మాత్రం ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను కూడా అని చెప్పి, అండ్ మీ యొక్క బాధ్యత, మీ రక్షణ, మీ బాధ్యత నాది అని 1, 2, 3 సార్లు చెప్తారు మహాప్రభు అనమాట. ఎగ్జాక్ట్లీ ఏ విధంగా మహాప్రభు కృష్ణుడు బృందావనం ఒక రకంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ వాస్తవంగా భగవంతు కృష్ణుడు బృందావనం విడిచిపెట్టాడు అనమాట. అప్రకట రూపంలో ఉంటారు. బృందావనం పరిత్యజ్య పదం ఏకంన గచ్చతి. సో అదేవిధంగా మహాప్రభు ఇక్కడ ఏమంటున్నారు, నేను ఒక రకంగా బాహ్యంగా ఇప్పుడు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను అనిపించవచ్చు, కానీ నిన్ను విడిచి ఉండట్లేదు, నేను రకరకాలుగా నీతో ఉంటాను, నీ రక్షణ మొత్తం నాదే. రెండవది, నన్ను నువ్వు నామం ద్వారా మరియు శ్రీ విగ్రహ రూపం ద్వారా నన్ను మీరు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారని మహాప్రభు చెప్తారనమాట. ఆ విధంగా చెప్పి మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ సత్యమాత కొంతవరకు శాంతిస్తుంది అనమాట. అండ్ భక్తులందరికీ తెలిసిపోయింది, నవద్వీపులు అందరికీ తెలిసిపోయింది ఏమని, మహాప్రభు సన్యాసం తీసుకుంటారని చెప్పి. కానీ వాస్తవంగా ఎప్పుడు సన్యాసం తీసుకోబోతున్నారనే విషయం మాత్రము ఎవరికీ తెలియదు. సో మహాప్రభు యాజ్ యూజువల్గా కీర్తన చేస్తూ ఉండేవారు. అందరూ కూడా ఇంకొంచెం ఉత్సాహంగా మహాప్రభు కీర్తన, ఎందుకంటే మహాప్రభు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. ఒక రకంగా చెప్పలేనంత బాధ, కానీ ఇంకో రకంగా ఆ బాధను బయట పెట్టుకోలేరు. ఎందుకంటే ఆ బాధను బయట పెట్టుకుంటే మహాప్రభు బాధపడతారు అన్నమాట. కాబట్టి ఆ బాధని బయట పెట్టుకోకుండానే ఆనందంగా ఉన్నట్టు నటిస్తూనే వారు మహాప్రభుతో ఆ సంకీర్తనలో పాలు పంచుకునేవారు అనమాట. ఒకసారి మహాప్రభు నిత్యానంద ప్రభువుని పిలిచి చెప్తారు మళ్ళీని, చూడు నిత్యానంద, ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని నువ్వు రహస్యంగా ఉంచాలి, కేవలము 3, 4 మాత్రమే చెప్పాలని చెప్తారు. ఏమంటారు, రేపు మకర సంక్రాంతి కాబట్టి నేను రేపు సన్యాసం తీసుకోబోతున్నాను. గంగానది అవతల ఒడ్డున కట్వా అనే గ్రామంలో కేశవ భారతి అనే సన్యాసి ఆశ్రమంలోకి వెళ్ళి అతని దగ్గర నేను సన్యాసి దీక్ష తీసుకోబోతున్నాను. కాబట్టి రేపే ముహూర్తం, రేపే తీసుకొని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని నువ్వు కేవలము ఎవరికి చెప్పొచ్చు, నా తల్లిగారికి చెప్పండి, తర్వాత గదాధర పండితుకి చెప్పండి, బ్రహ్మానంద భారతికి, చంద్రశేఖర ఆచార్యకి మరియు ముకుందకి చెప్పండి చెప్తారు అనమాట. సో ఈ 5గురికి మాత్రమే మీరు చెప్పండి అంటారు. మిగతా వాళ్ళకి ఎందుకు వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ అద్వైతాచార్యను, సో అద్వైత తట్టుకోలేరు అనమాట, కోపడతారు, కంట్రోల్ చేయలేరు మహాప్రభు. సో వీళ్ళకి మాత్రం మీరు చెప్పగలరు, మిగతా వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పి మహాప్రభు చెప్తారు అనమాట. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు 5గురు చెప్తారు, సచీబాత, ముకుంద, గదాధర పండిత్, బ్రహ్మానంద, చంద్రశేఖర ఆచార్య. సో చెప్పి ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు అంటారు. అండ్ ఆ రోజు ఏమవుతుంది, ఆ రోజంతా యాజ్ యూజువల్గా మహాప్రభు ఇంట్లోనే సంకీర్తన చేస్తారు, భక్తులందరూ వస్తుంటారు అనమాట. సో కంటిన్యూస్గా భక్తులు గుంపులుగా వస్తుంటారు. అండ్ మహాప్రభు వాళ్ళతో కొన్ని గంటల సేపు కీర్తన చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయేవారు, ఇంకొక గ్రూప్లో గుంపులుగా వచ్చేవారు, వాళ్ళు వెళ్ళిపోయేవారు, ఇంకొక గుంపులుగా వచ్చేవారు. అండ్ మహాప్రభు ప్రతి ఒక్కరికి కూడా వచ్చి వాళ్ళందరికీ కూడా పూలమాల వేయించేవారు, చందనం పెట్టించేవారు అనమాట. అన్ని పూలమాలలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకంటే మహాప్రభు ఒక బ్రాహ్మణుల కుటుంబంలో ఉండేవారు కాబట్టి బ్రాహ్మణులు అనేవారికి ఎప్పుడు సంపద అనేది ఉండదు, బ్రాహ్మణులు అనేవారికి ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండదు. అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వారు దానం తీసుకుంటారు, మిగిలింది తిరిగి దానం కింద ఇచ్చేస్తారు. కాబట్టి బ్రాహ్మణులు అనేవారు ఎప్పుడు సరళంగా ఉంటారు. కానీ భగవంతుని యొక్క లీలాశక్తి ద్వారా ఆ ఇంట్లో ఎంత కావాల్సి అన్ని కన్నా ఎక్కువ పూలమాలలు ఉంటాయి. వచ్చి అందరికీ పూలమాలలు పెట్టి మహాప్రభు వేపించి, ఎందుకంటే అది ఆఖరి రోజు కదా, వాళ్ళకి తెలియదు అది ఆఖరి రోజు అని చెప్పి. సో మహాప్రభు తెలుసు, వాళ్ళు ఎప్పటిలాగానే వచ్చి మహాప్రభుతో పాటు కాసేపు మహాప్రభు ఒక దర్శనం చేసుకొని కీర్తన విని మహాప్రభు నుంచి సాంగత్యం తీసుకుని వెళ్ళేవారు అనమాట. సో మహాప్రభు అందరికి కూడా వెళ్ళే ముందు ఏం చెప్పేవారు, అందరూ ఒకటే ఆదేశం ఇస్తారనమాట. ఏమంటారంటే మహాప్రభు ఏమంటారంటారు, దయచేసి మీరు నిజంగా నన్ను ప్రేమించిన వాళ్ళైతే దయచేసి ఎల్లప్పుడూ కూడా కృష్ణనామాన్ని మాత్రమే స్వీకరించండి, భగవంతుని నామాన్ని జపం చేయండి, భగవంతుని పూజించండి, భగవంతుని కథ వినండి అని చెప్పి. అండ్ కృష్ణుని తప్ప జీవితంలో ఎవరిని కొలవద్దు, కృష్ణుని తప్ప జీవితంలో దేని గురించి కూడా ఆలోచించద్దు. నిజంగా మీకు నా మీద ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమని భగవంతుని నామాన్ని జపం చేయడం ద్వారా, భగవంతుని నామాన్ని
కీర్తన చేయడం ద్వారా మీరు నా మీద ప్రేమని నామం చేయడం ద్వారా, కీర్తన చేయడం ద్వారా చూపించవచ్చు అని చెప్పి, మెలుకున్నా సరే, నిద్రలో ఉన్నా సరే, తింటున్నా సరే, తిరుగుతున్నా సరే, ఎప్పుడు కూడా నామాన్ని విడిచిపెట్టద్దు అని మహాప్రభు చెప్తారు. చూడండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం డివోటీ అని చెప్పుకున్నామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి, మనం అది భగవంతుని యొక్క నామాన్ని జపం చేయాలి. మహాప్రభు ఇంత కృష్ణప్రియగా చెప్పారనమాట, చాంట్. ఎందుకంటే నామం మాత్రమే యుగధర్మము. అండ్ ఆ నామాన్ని ప్రచారం చేయడం కోసమే మహాప్రభు సన్యాసి దీక్ష తీసుకోబోతున్నారు. ఈ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆనందంతో, ఎందుకంటే ఎప్పుడు కన్నా కూడా మహాప్రభు ఈసారి ఇంకొంచెం గంభీరంగా, ఇంకొంచెం పర్సనల్గా వ్యవహరిస్తారనమాట. వాళ్ళందరూ చాలా రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు మహాప్రభు వెళ్ళి సన్యాసం తీసుకోబోతున్నారు అని చెప్పి, కానీ రేపే ఈ రాత్రికి అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు హరి హరి అని చెప్పి, హరిబోల్ హరిబోల్ అని చెప్పి మహాప్రభు సాంగత్యం దొరికిందని చెప్పి అందరూ కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విధంగా మధ్యరాత్రి వరకు భక్తులు వస్తూనే ఉంటారు. ఎంతమంది వస్తారు, లెక్కలు ఎంతమంది వస్తారంటే దేవతలు అందరూ కూడా వస్తారనమాట మానవ రూపాల్లో. అండ్ రాత్రి అవుతుంది, వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అండ్ సచీమాత మాత్రము నిద్రపోరు. మధ్యరాత్రి అయిపోతుంది, ఆవిడకి తెలుసు ఈరోజు రాత్రికే మహాప్రభు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆవిడ ఇంటి అరుగుల మీదనే కూర్చొని ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆవిడ మహాప్రభు చివరి చూపు చూడకుండా వెళ్ళిపోకూడదని చెప్పి సార్ బాధపడుతూ ఉంటుంది. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత మహాప్రభు దగ్గర ఎవరుంటారు, ఒకరు హరిదాస్ ఠాకూర్ ఉంటారు, రెండవది గదదార్ ఉంటారనమాట. సో గదదారు మరియు హరిదాస్ ఠాకూర్ ఉంటారు. యా సో 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 రాత్రి అవుతుంది, అందరూ వెళ్ళిపోతారు. పడుకున్న టైంకి అక్కడికి ఎవరు వస్తారు, స్వయంగా శ్రీధర్ వస్తారనమాట. అండ్ శ్రీధర్ గురించి చెప్పుకున్నాం కదా, ఆయన కోలావేచి శ్రీధర్ చాలా సరళమైన భక్తుడు. ఫస్ట్ టైం కోలావేచి శ్రీధర్ ఫస్ట్ టైం మా గురు మహారాజ్ నుంచి విన్నప్పుడు కళ్ళంటే ఏడుపు వచ్చింది మాకు. సో అతనికి తెలీదు మహాప్రభు మరుసటి రోజు వెళ్ళిపోతున్నారని చెప్పి, కానీ భగవంతుని యొక్క యోగమాయ శక్తి ద్వారా అతనికి ఆ ప్రేరణ వస్తుందన్నమాట, ఆ పూట కలవాలి మహాప్రభుని అని చెప్పి. సో అతను తన ఇంటి పెరట మీద సొరకాయ పాదు ఉంటుందన్నమాట. సో సొరకాయను సొరకాయని తీసుకొని, లేత సొరకాయని తీసుకొని వస్తారు. వచ్చి మహాప్రభుకి బహుమతి తెద్దాం అని చెప్పి. ఆయన దగ్గర పేదవాడు కదా శ్రీధర్కి, ఏమీ ఉండదు, ఏమి ఇవ్వగలడు మహాప్రభుకి. కానీ మహాప్రభు అతని యొక్క అరటి పువ్వులు, అరటి ఆకులు మరియు అరటి దబ్బలు రోజు తీసుకెళ్లేవారు నిమాయ్ పండిత్గా ఉన్నప్పుడు. సో అతను ప్రేమగా వచ్చి ఆ సొరకాయ ఇస్తారు. వెంటనే మహాప్రభు, రాత్రి అయిపోతుంది అప్పటికే, అయినా సరే మహాప్రభు ఉంటారు శ్రీధర్ని చూడగానే చాలా ఆనందపడతారనమాట. ఆనందపడి ఉంటారు, శ్రీధర్ చాలా ఆనందంగా ఉంది నేను చూడడం, ఇక్కడ నా కోసం ఏం తీసుకొచ్చావు చెప్పు అంటే అతను ఆ సొరకాయ చూపిస్తాడు. చాలా ధన్యవాదాలు సొరకాయ చెప్పి తల్లిని పిలుస్తారు. తల్లి, నాకు ఇప్పుడు దీంతో ఏదైనా చేసి నాకు తినాలని ఉంది, సొరకాయని తినాలని ఉంది, నా కోసం ఏదైనా ప్రసాదం తయారు చేయండి అంటారనమాట. తల్లికి చెప్తారు. ఎందుకంటే భగవంతుడు భక్త వాత్సల్యుడు, ప్రేమగా ఏది ఇచ్చినా సరే, ఏం చిన్నది ఇచ్చినా తీసుకుంటాడు అనమాట. దీంతో నాకు ఏదైనా సరే ప్రసాదం చేసి తినిపించండి అని చెప్పి అంటే, అదే టైంకి ఏమవుతుంది, అక్కడికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సచీమాతకి పాలు ఇస్తారనమాట. పాలు పంచదార ఇస్తారు. భగవంతుడి యొక్క శక్తి. మనం భగవంతుడికి సేవ చేయాలనుకుంటే ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వస్తాయో మనకే తెలియదు. అనుకుంటాం చాలాసార్లు, మనం సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటేనే జీవితకాలం సరిపోదు మనకి, రిటైర్మెంట్ అయినప్పటికి కూడా కొంత ఇల్లు కట్టుకోలేము. అదే మన భగవంతుడికి ఒక మందిరం చేయాలనుకున్నప్పుడు మనం సంకల్పించుకుంటే, మనకు నిజంగా మనం సిన్సియర్ అయ్యి నిజంగా నిస్వార్థంగా భగవంతుడి యొక్క సేవ కోసం మనం చేసినప్పుడు, భగవంతుడు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు మనకు ప్రయత్నం చేస్తూ ఉంటాం అఫ్కోర్స్, కానీ నీ ప్రయత్నం వల్ల జనాలు రారు. నీ ప్రయత్నం చెయ్యడం ద్వారా భగవంతుడికి నేను సిన్సియర్ చూపించుకుంటున్నావు. మన ప్రయత్నం ద్వారా మన కోరికని బయట పెడుతున్నాము. అండ్ భగవంతుడికి ఎప్పుడైతే భగవంతుడికి నీ కోరిక ఉంది అని తెలుస్తుందో, భగవంతుడు మనకి రకరకాల సహాయం చేస్తాడనమాట. సో ఇక్కడ శ్రీధర్ కేవలం సొరకాయ ఇచ్చాడు, అండ్ మహాప్రభు శ్రీధర్కి ఆనందం ఇవ్వాలనుకున్నారు కాబట్టి, సరే దీంతో నాకేదో చేయండి అండి. అప్పుడు ఎక్కడి నుంచి పాలు పంచదార వస్తుంది. అంటే సచీమాత లౌకీ పాయస్ చేస్తుంది, వెరీ ఫేమస్ స్వీట్. ప్రతి గౌరీ పూర్ణిమకి నేను అదే చేసేవాడిని కలకటాలో ఉన్న కిచెన్లో ఉన్నప్పుడు. అంటే సొరకాయ కీర్ అంటే ఏంటి, పాయసం, సొరకాయ పాయసం.
సో అంటే మహాప్రభు సన్యాసం తీసుకునే ముందు రోజు రాత్రి సొరకాయ పాయసం తాగుతారనమాట, అది తింటారు, ఎంతో ఆనందపడతారు. శ్రీధర్ కూడా వెళ్ళిపోతారు. తర్వాత హరిదాస్ గదదార్ పక్కనే మహాప్రభు పక్కనే పడుకుంటారు. గదదార్కి అప్పటికే తెలుసు, హరిదాస్ ఠాకూర్కి తెలియదు. కానీ గదదార్ పండిత్ బాధలో ఉంటారు కానీ మాట్లాడరు. సత్యమాత మాత్రం పడుకోదు. మహాప్రభు తన యోగం నిద్ర ద్వారా మధ్యరాత్రి పడుకుంటారు. అండ్ సూర్యోదయం కాకముందే మహాప్రభు లేస్తారనమాట. లేచి మహాప్రభు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. అండ్ మహాప్రభు యోగమయ శక్తిలో భాగంగా గదదార్ పండిత్ మరియు హరిదాస్ ఠాకూర్ లెగరు, వాళ్ళు అలాగే ఉంటారు. మహాప్రభు బయలుదేరుతుంటారు ఇంటి బయట గట్టు దగ్గర. సత్యమాత మాత్రం రాత్రంతా పడుకొని ఉండదు కదా, ఆవిడ అలాగే ఉంటారనమాట. సో ఆవిడ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. సో మహాప్రభు లేచి వెళ్తున్నప్పుడు గదదార్ పండిత్ అప్పుడు లెగిసి అంటారు, నేను కూడా మీతో పాటు వస్తాను అంటారనమాట. మహాప్రభు చెప్తారు, లేదు ఎవరు నాతో రారు, ఇదే నా ఆదేశం అని చెప్తారనమాట. సో సత్యమాతగా అర్థమవుతుంది, ఇప్పుడు నేను ఏడకూడదు, ఏడిస్తే అశుభం అని చెప్పి. కానీ ఆవిడ వల్ల అవ్వదనమాట. ఎంత ఆపుకోవాలన్నా సరే ఆవిడ ఏడుపు ఆపుకోలేకపోతూ ఉంటుంది. సో మహాప్రభు ఆవిడ ఓదార్చడానికి ప్రయత్నించి ఏమంటారు, చూడు తల్లి, నేను ఏం చేసినా మీ రుణాన్ని తీర్చుకోలేను. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా మీ సుఖం మీ సంతోషం ఆలోచించకుండా ఎప్పుడు కూడా నా సుఖ సంతోషాల గురించి మాత్రమే మీరు ఆలోచించారు. కాబట్టి నేను తీసుకున్న ప్రతి శ్వాస అంత కూడా మీకే రుణపడి ఉన్నాను. నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీ రుణాన్ని నేను తీర్చుకోలేను అని చెప్పి. కాబట్టి భగవంతుని ఆదేశంతో అన్నీ అవుతాయి. నాకంటూ ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. కాబట్టి నేను ఈరోజు వెళ్ళొచ్చు, కొన్నాళ్ళపైకి వెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి మీరు నన్ను ఆశీర్వదించండి. అండ్ నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా సరే నేను ఎప్పుడు మీ దగ్గరే ఉన్నట్టు అనుకోండి. నేను మిమ్మల్ని ఒక రకంగా అవ్యక్తంగా మిమ్మల్ని విడిచిపెట్టాను. ఈ యోగక్షేమాలు మొత్తం నా బాధ్యత అని చెప్పి మహాప్రభు మళ్ళీ చెప్తారు అనమాట. సో సత్యమాత ఏం మాట్లాడరు. అక్కడ వృందావన్ దాస్ ఠాకూర్ రాస్తారు, భూదేవి చూపించినంతటి సహనాన్ని సత్యమాత చూపిస్తారనమాట. అంతటి భారాన్ని మోస్తూ ఉంటుంది మరియు ఏడుపు ఆపుకుంటుంది అనమాట, ఏడకూడదని చెప్పి. సో అప్పుడు మహాప్రభు సత్యమాత పాదాల మీద పడి ఆవిడ పాదాల కింద ఉన్న మట్టిని తన తల మీద పెట్టుకొని నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అది వెళ్ళిపోగానే సత్యమాత ఇంకా అంతవరకు ఆపుకునే ఏడుపు అక్కడ కూలబడిపోతుంది అనమాట. కూలబడిపోయి ఇంకా బిగ్గురుగా ఏడుస్తుంది. మిగతా భక్తులకి అవి తెలియదు ఏంటి ఆ విషయం అని చెప్పి. సో సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవగానే భక్తులందరూ కూడా స్నానం చేసి ఫస్ట్ మహాప్రభు దర్శనం చేసుకునేవాళ్ళు. భక్తులందరూ వస్తారు, అద్వైత ఠాకూర్ అందరు భక్తులు వస్తారు, శ్రీవాస్ ఠాకూర్ అందరూ వస్తారు. వస్తే ఇంటి బయట ఎలా ఉంటుంది, విషాద వాతావరణం ఉంటుంది. సత్యమాత ఇంటి గుమ్మం ద్వారం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు సత్యమాత ఆడడం ఏంటి అని చెప్పి. ఎందుకంటే సత్యమాత కేవలం మహాప్రభుకి మాత్రమే తల్లి కాదు, నవద్వీప్లో ప్రతి ఒక్కరు కూడా సత్యమాత తన సొంత తల్లికి ఇచ్చినంత గౌరవాన్ని ఇచ్చేవారనమాట. సో మనకు అర్థం కాదు ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి. తర్వాత తల్లి ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటే సత్యమాత ఒకటే అంటుంది, చూడండి ఏమంటుందంటే, మీరందరూ ప్రేమించే గౌర్ సుందర్ గౌరాంగ మహాప్రభు అతను మనందరినీ వడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి అతను స్వయంగా వైకుంఠాదర్శుడు. సత్యమాత కూడా తెలుసు తన అబ్బాయి ఎవరు, స్వయంగా దేవాది దేవుడు. కాబట్టి విష్ణు అనేవాళ్ళు తను ఎవరి ప్రాపర్టీ, తన భక్తుల ప్రాపర్టీ, అంటే తన భక్తుల సొంతం. కాబట్టి గౌరాంగ మహాప్రభు మీ అందరి సొంతం. ఆయన ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు సంబంధించిన ప్రతిదీ కూడా మీదే. కాబట్టి మహాప్రభు వస్తువులు ఆ రూమ్లో ఉన్నాయి, మీరు ఎవరికి ఏది కావాల్సో అవన్నీ తీసుకెళ్ళిపోండి అని చెప్తుంది సత్యమాత. రైట్, ఎందుకంటే అతను మీ ప్రాపర్టీ, నాకన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించారు, అన్ని అతను వెళ్ళిపోయారు, అతని దగ్గర ఉన్న మాకంటూ ఉన్న ప్రతిదీ కూడా మీదే, దయచేసి అన్నీ మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ విషయం భక్తులు వింటారో వాళ్ళకి గుండె పగిలిపోయినంత బాధేస్తుంది అనమాట. బాధేసి వాళ్ళందరూ ఏడుపుడు మొదలెడతారు, బిగ్గరగా అరుస్తారనమాట. అరిసి అసలు ఏమైంది, ఈరోజు అవడం బదులు ఆకాశం కూలిపోతే బాగుండేది, మేము ప్రాణం పోయింటే బాగుండేది అని చెప్పి. సో నాన్ స్టాప్గా ఏడుస్తూ ఉంటారు అందరూ కూడా. తర్వాత అందరూ కూడా వాళ్ళు కూడా బయలుదేరుతారు కట్వాకి వెళ్ళాలని చెప్పి, ఎక్కడైతే మహాప్రభు సన్యాసం తీసుకోబోతున్నారని చెప్పి. సో అప్పటికేమవుతుంది, మహాప్రభు ఆ నది దాటుతారనమాట. నదికి ఇటువైపు నవద్వీప్, నదికి అటువైపు కట్వా.
మనం యాక్చువల్గా కల్కటా నుంచి మాయాపూర్ వెళ్తున్నప్పుడు ట్రైన్ వెళ్తాం కదా, హౌరా నుంచి వెళ్ళే ట్రైను, అది యాక్చువల్ కట్వా ఎక్స్ప్రెస్. కట్వా వెళ్ళే ముందే నవదీప్ వస్తుంది. నవదీప్ నుంచి కట్వాకి ఇంకొక 2 hours అంతా ముందు ఉంటుంది అనమాట. సో నవదీప్ కట్వా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కట్వాకి వెళ్ళిన అక్కడ కేశవ భారతి ఆశ్రమానికి వెళ్తారనమాట. సో సో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆల్రెడీ నిత్యానంద అక్కడ చేరుకుంటారు. నిత్యానంద ప్రభు, ఈ 5 చెప్పారు కదా, నిత్యానంద ప్రభు, గదాధర్ పండిత్, ముకుంద, చంద్రశేఖర్, బ్రహ్మానంద, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారనమాట. వాళ్ళందరూ వచ్చి అందరూ మహాప్రభు వాళ్ళతో కలిసి కేశవభారతి ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు కేశవభారతి మహాప్రభు అని చూస్తారు. అండ్ మహాప్రభు యొక్క సౌందర్యాన్ని చూసి కేశవభారతి ఆశ్చర్యపోతారనమాట. ఏమంటారు, అప్పుడు మహాప్రభు అంటారు, దయచేసి నా పేరు దయ చూపించండి, నాకు మీరు సన్యాసి దీక్ష ఇప్పించండి, ఎల్లప్పుడూ కృష్ణ స్మృతిరస్తు అనే ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని చెప్తారనమాట. సో అలా చెప్పినప్పుడు కేశవభారతి చూస్తారు, ఎవరి వ్యక్తి ఎంత సౌందర్యం, ఎంత అందం అని చెప్పి. అంతట్లో అక్కడికి ఎక్కడి నుంచి తెలియదు కానీ కొన్ని వందల వేల మంది భక్తులు వచ్చేస్తారనమాట. అంటే ఎవరు, నవదీప్ వాసులు కాదు, కొత్త వాళ్ళు, కట్వా సమీప ప్రాంతం వాళ్ళనమాట. అందరు అంటే భగవంతుడి యొక్క ఆకర్షణ లాంటిది. ఊరికనే వచ్చేస్తారు, అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరినీ మహాప్రభుని చూడగానే వాళ్ళు హరి హరి అని అంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళు హరినామాన్ని తీసుకుంటారో వెంటనే మహాప్రభు నృత్యం చేయడం ప్రారంభిస్తారు. అండ్ మహాప్రభు నృత్యం చేస్తున్నప్పుడు ఎలా నృత్యం చేస్తారంటే, ఈ లోకం ఎప్పుడూ కని విని ఎరుగని విధంగా నృత్యం చేస్తారనమాట. అండ్ మహాప్రభు ఆ సౌందర్యాన్ని, ఆ అందాన్ని, ఆ నృత్యాన్ని, ఆయన రూపాన్ని చూసి ప్రతి ఒక్కరూ మూర్చిపోతారు. ఈయన స్వయంగా దేవాది దేవుడే, భగవంతుడు, అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి. తర్వాత ఫైనల్గా ఏమవుతుంది, మిగతా భక్తులు మహాప్రభుని కంట్రోల్ చేసి మహాకీర్తన ఆపిస్తారనమాట. అప్పుడు మహాప్రభు అలా అలా నృత్యం చేస్తూ పడిపోతారు, స్పృహ కోల్పోతారనమాట. తర్వాత మిగతా భక్తులు మళ్ళీ మహాప్రభుని లేపుతారు. లేపిన తర్వాత మహాప్రభు ఒక్కొక్క ఎంతమంది జనాలు వచ్చారు అందరికీ నమస్కారం చేసి, దయచేసి నాకు కృష్ణ ప్రేమ ప్రసాదించండి అని చెప్పి బద్ధజీవులు అడుగుతారు మహాప్రభు. వాళ్ళందరూ చెప్తారు, మిమ్మల్ని చూస్తేనే మా హృదయంలో కృష్ణ ప్రేమ వచ్చింది, మేము మీ కృష్ణ ప్రేమను ఇవ్వడం ఏంటని చెప్పి. రైట్. అప్పుడు కేశవ భారతి దగ్గరికి వెళ్తారు. కేశవ భారతి నమస్కరించి నాకు సన్యాసం ఇప్పించారంటే కేశవ భారతి చెప్తారనమాట, చూడండి మీరు ఈరోజు నేను మిమ్మల్ని చూసిన తర్వాత, ఈ భక్తి చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది అసలు మనిషి సాధారణ వ్యక్తి అని సాధ్యమే కాదు, మీరు స్వయాన భగవంతుడే. కేవలం భగవంతుడు మాత్రమే ఇలాంటి భావాన్ని వ్యక్తీకరించగలడు, భగవంతుడు మాత్రమే ఇంతటి ఆకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి యు ఆర్ ద గురు, మీరు కృష్ణే వందే జగద్గురు, మీరు ఖచ్చితంగా మీరు దేవాది దేవుడు అయి ఉంటారు. కాబట్టి మీకు ఎవరు గురువు అయ్యే ప్రసక్తే లేదు, నేను మీకు ఎలా గురువుని అవ్వగలను. కానీ మీరు కృష్ణావతారంలో కూడా గురువుని స్వీకరించారు, రామావతారంలో కూడా వశిష్ఠముని స్వీకరించారు, కృష్ణావతారంలో సాందీపని మునిని స్వీకరించారు. కాబట్టి మీకు సేవగా నేను మీకు గురువుని అవ్వడానికి అంగీకరిస్తున్నానని చెప్తారనమాట. అప్పుడు మహాప్రభు అంటారు, దయచేసి నన్ను భ్రమలో పెట్టొద్దు, నేను సాధారణ బద్ధజీవిని మాత్రమే, మీరు ఆశీర్వదిస్తేనే నేను కృష్ణ ప్రేమని కొంతైనా పొందగలను అని చెప్పి మహాప్రభు చెప్తారనమాట. అలా అంటారు. అండ్ మహాప్రభు అక్కడ చంద్రశేఖర్ ఆచార్య చెప్తుంటారు, ఇప్పుడు సన్యాసి దీక్ష అవ్వబోతుంది కాబట్టి మీరు అన్ని అరేంజ్మెంట్స్ చేయండి అంటే అందరికీ అన్నప్రసాదాలు, దీక్ష అంటే యజ్ఞము, వస్త్రాలు అవన్నీ ఉంటాయి కదా, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, సో కాబట్టి మీరు వాటికి అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్తారు. సో చంద్రశేఖర్ సరే అంటారు. కానీ అప్పటికప్పుడు ఎక్కడ అదుగుతాము, కాషాయం దొరకాలి, జంజం ఉండాలి, నెక్స్ట్ యజ్ఞానికి పాలు నెయ్యి అవన్నీ ఉండాలి, వచ్చిన వారికి ప్రసాదం పెట్టాలి, అన్నీ ఉండాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడెక్కడో జనాలు వచ్చి బోళ్ళంత పాలు, పెరుగు, నెయ్యి, ధాన్యాలు, ఆకు వక్క, ఫ్లవర్స్, వస్త్రాలు అన్నీ పట్టుకొచ్చేస్తారనమాట. ఎంత అంటే అన్లిమిటెడ్. అండ్ మొత్తం ప్రాంతం మొత్తం హరినామాంతో నిండిపోతుంది అనమాట. సో ఫైనల్గా మహాప్రభు అప్పుడు కేశవ భారతి దగ్గర అనుమతి తీసుకొని ఫస్ట్ శిరోముండనం కావించడానికి సన్నద్ధమవుతారనమాట. అయితే ఎప్పుడైతే శిరోముండనం కావించారో అక్కడ బార్బర్ వస్తారు. బార్బర్ అంటే మంగళవాడు అనమాట. సో అతను ఎప్పుడైతే వచ్చి ఆ బ్లేడ్ తీస్తారో ముండం చేయించడానికి, వెంటనే భక్తులందరూ బోరును వెలిపిస్తారనమాట. అది చూసి ఆ బార్బర్ అతను కూడా అంటే తన 2 చేతుల్ని తన మొహం కప్పుకొని విపరీతంగా ఏడుస్తాడు. నాకు ఇలాంటి అంటే స్వయంగా దేవాది దేవుడికి ముండనం చేయించాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టింది ఏంటి అని చెప్పి
అంటే అది ఒక రకంగా సేవనే అదృష్టం, ఇంకో రకంగా అలాంటి సేవను ఎవరు కోరుకోరు. లక్ష్మీపతి అయిన వ్యక్తిని సన్యాసం అంటే ఏంటి? సంపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ కష్టాలు. కాబట్టి అలాంటి సేవ నాకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్రూరుడికి ఏం సేవ వస్తుంది? కృష్ణుడిని బృందావనం తీసుకెళ్ళిపోయే సేవ. అలాంటి సేవ ఎవరు కోరుకోరు కదా, ఏడుస్తారనమాట. నిత్యాంతరం అందరూ ఏడుస్తారనమాట, ఏంటి అందరూ మోర్చిపోతారు. ఫైనల్గా మహాప్రభు చెప్తారు, ఏమంటారు? దయచేసి నాకు ఆ ముండనం కావించండి అని చెప్పి. సో వెంటనే ఆ యొక్క బార్బర్ మహాప్రభు ఆ యొక్క ఈ లోకమే కని విని ఎరుగని సౌందర్యమైన కేశాలు, అటువంటి కేశాలని అతను షేవ్ చేస్తారనమాట. మొత్తం షేవ్ చేసేస్తారు. కానీ మహాప్రభు వారి యొక్క శిఖరి మాత్రం అతను షేవ్ చేయలేకపోతాడు అనమాట. సో ఫైనల్గా ఏమవుతుంది? అక్కడ ముగ్గురు అందరు కీర్తన చేస్తారు. తర్వాత ఆ బార్బర్ నిర్ణయించుకుంటాడు, జీవితంలో ఇదే నా చివరి షేవింగ్. ఈ చేతితో నేను చైతన్య మహాప్రభు షేవ్ చేశాను, ఇక్కడ నుంచి నా జీవితానికి ఎవరికి షేవ్ చేయను, ఇదే నా చివరిది అని చెప్పి అతను నిర్ణయించుకుంటారనమాట. ఫైనల్గా ఏమవుతుంది? అయిన తర్వాత మహాప్రభు గంగానదికి వెళ్ళి స్నానం చేస్తారు. స్నానం చేసి తిరిగి వస్తారు. తిరిగి వచ్చి సన్యాస దీక్షకి యజ్ఞం అంతా ప్రారంభమవుతుంది అనమాట. సో తర్వాత అప్పుడేమో వాళ్ళు గురువు అనేవాళ్ళు శిష్యుడికి సన్యాస దీక్షా మంత్రాన్ని ఇవ్వాలి. కానీ మహాప్రభు స్వయాన దేవాది దేవుడు, మహాప్రభు సకల గురువు. మహాప్రభుకి ఎవరు నామాన్ని ఇస్తారు? అండ్ ఇంకోటి కేశవ భారతి మాయావాది సన్యాసి. మాయావాది సన్యాసి అంటే మన కంప్లీట్ వైష్ణవత్వం వెగినెస్ట్. ఎందుకు మహాప్రభు మాయావాది సన్యాసి తీసుకున్నాను తర్వాత విషయం, మనం ఇప్పుడు చర్చించుకోము. కానీ సో మహాప్రభు సకల లోకాల గురువు కాబట్టి దీక్ష దగ్గర కూర్చున్నప్పుడు మహాప్రభు స్వయంగా కేశవ భారతి దగ్గర చెప్తారు, నిన్న రాత్రి నా కళ్ళలోకి వచ్చింది, ఒక గొప్ప వ్యక్తి కళ్ళలోకి వచ్చారు. కళలోకి వచ్చి నా యొక్క చెవిలో సన్యాసి మంత్రాన్ని చెప్పారు. దయచేసి ఒకసారి మీరు వినండి, ఆ సన్యాసి మంత్రము ఇది సరైన మంత్రమో కాదో మీరు వినండి అని చెప్తారు. అని చెప్పి మహాప్రభు కేశవ భారతి చెవిలో ఆ మంత్రాన్ని చెప్తారు. ఎప్పుడైతే కేశవ భారతి ఆ మంత్రాన్ని వింటారో వెంటనే ఆయన ఉప్పొంగిపోతారనమాట. ఉప్పొంగిపోయి ఏం చెప్తారు? దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ మంత్రాస్, ఈ అన్ని మంత్రాలు కానీ అత్యద్భుత మంత్రము అని చెప్పి ఈ మంత్రాన్నే నేను నీకు ఇస్తాను అని చెప్పి కేశవ భారతి మహాప్రభుకి అదే సన్యాస మంత్రం కింద ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మహాప్రభు కేశవ భారతిని తన శిష్యుడి కింద చేసుకున్నారు, అవునా కాదా? కేశవ భారతి చెవిలో మహాప్రభు సన్యాస మంత్రాన్ని కేశవ భారతికి ఇచ్చారు. ఆయన అప్పటికే మాయావాది సన్యాసి. ఒక రకంగా మాయావాది సన్యాసిని మహాప్రభు వైష్ణవ మంత్రం ఇచ్చి వైష్ణవ సన్యాసి కింద మార్చారు. తర్వాత ఆ వైష్ణవ సన్యాసి తనగా మళ్ళీ సన్యాసాన్ని స్వీకరించారు. ఇలాంటిది భగవంతుడు మాత్రమే చేయగలడు, ఈ అద్భుతాలన్నీ. సో ఈ విధంగా కేశవ భారతి ఆ మంత్రాన్ని మహాప్రభుకి ఇస్తారనమాట. మహాప్రభు ఆయనకి ఇచ్చిన మంత్రాన్ని తిరిగి ఆయనకి ఇస్తారు. తర్వాత ఇప్పుడు నామకరణం చేయాలి. సన్యాసి అంటే కొత్త పేరు వస్తుంది కదా, ఏం పేరు పెట్టాలా అని చెప్పి కేశవ భారతి ఆలోచిస్తారు. ఆలోచించి తర్వాత కేశవ భారతి అంటారు, మీకు నామకరణం చేసే అంతటి గొప్ప వ్యక్తిని కాదు నేను, సన్యాసి నామాన్ని ఇచ్చే గొప్ప వ్యక్తిని కాదు. కానీ నేను మిమ్మల్ని చూడగానే ఈ గ్రామ ప్రజలందరూ మిమ్మల్ని చూడగానే వారికి కృష్ణ ప్రేమ పొంగుతుంది. అండ్ మీరు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ చైతన్యాన్ని రగిల్చారు, ఆ కృష్ణుడి పట్ల ఆ భక్తిని, చైతన్యాన్ని. కాబట్టి మీ పేరు శ్రీకృష్ణ చైతన్య. అంటే ఆ కృష్ణ చైతన్యాన్ని అందరిలో పెంచుతున్నారు కాబట్టి మీ పేరు శ్రీకృష్ణ చైతన్య అని నేను చెప్పానంటారన్నమాట. అండ్ మహాప్రభు అందరు భక్తులు ఎప్పుడైతే ఆ పేరు వింటారు, శ్రీకృష్ణ చైతన్య అనే పేరు వింటారో ప్రతి ఒక్కరు కూడా ఆనందపడిపోతారన్నమాట. ఇది బెస్ట్ నేమ్. అంటే మహాప్రభుకి ఇంతకన్నా బెటర్ నేమ్ ఉండదు, ఇదే బెస్ట్ నేమ్ అని చెప్పి మహాప్రభు కూడా స్వయంగా ఎంతో ఆనందపడతారు. సో ఆ విధంగా మహాప్రభు సన్యాస దీక్ష ఏమవుతుంది? శ్రీకృష్ణ చైతన్య అనే పేరు వస్తుంది. తర్వాత మహాప్రభు ఆ యొక్క కాషాయ వస్త్రాలు, అంటే స్నానం చేసి కాషాయ వస్త్రాలు ధరిస్తారు కదా, ఆ కాషాయ వస్త్రాల్లో మహాప్రభు కోటి కామదేవుల కన్నా ఎక్కువ అందంగా ఉంటారు. తర్వాత దండాన్ని ఇస్తారు. దండాన్ని కమండలుని తీసుకొని మహాప్రభు ఆ సన్యాసి రూపంలో ఉన్నప్పుడు, సన్యాసి రూపంలో ఉన్నా సరే అదే ఆకర్షణ, అదే అందంలో ఉంటారనమాట. కోటి చంద్రులు కూడా మహాప్రభు ముందు సాటి రారు. అక్కడ ఉన్న అందరు భక్తులు కూడా మొదట బాధపడతారు, మహాప్రభు ముండనం అవుతున్నారు. కానీ ఎప్పుడైతే మహాప్రభుకి సన్యాస రూపంలో చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఆనందపడతారు. అండ్ అక్కడ నవదీప్లో ఎవరైతే వాళ్ళకి విషయం తెలుస్తుందో వాళ్ళందరూ కూడా, అంటే ఈవెన్ నాస్తికులు మహాప్రభు విమర్శించిన వాళ్ళందరూ కూడా బాధపడతారు. అరే మనం ఎంత పాపాత్ములము, ఇంత గొప్ప వ్యక్తిని అర్థం చేసుకోలేకపోయాము, అతను నానా మాట్లాడినాము అని చెప్పి మహాప్రభుని క్షమించండి అని చెప్పి ప్రాధేయపడి మహాప్రభువుకి ప్రణామం చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా అపరాధ ముక్తులు అవుతారు. మరియు
నవదివాసంతో అక్కడికి వస్తారనమాట. వచ్చి వాళ్ళందరూ కూడా దే బికమ్ వెరీ హ్యాపీ. చైతన్య మహాప్రభు వాళ్ళ బాధ ఉన్నా సరే మహాప్రభుని ఆ విధంగా చూసిన తర్వాత వాళ్ళు ఆనందపడతారు. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు తన అందరికన్నా ఎక్కువ ప్రేమించే తల్లిని, భార్యని, భక్తులని, ఐశ్వర్యాలని, ఆ జ్ఞానాన్ని, ఆ పరపతిని, బ్రాహ్మణ శిరోమణి ఆయన అన్నిటినీ విడిచిపెట్టి బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసము శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత కష్టమైన సన్యాసి ఆశ్రమం మీద మోస్ట్ డిఫికల్ట్ ఆశ్రమం, అటువంటి ఆశ్రమాన్ని స్వీకరించారు. అతనేమీ సాధారణ వ్యక్తి కాదు. నేను చెప్పాడు కదా, లక్ష్మీపతి, భగవంతుడు సకల ఐశ్వర్యానికి అధిపతి. అలాంటి వ్యక్తి. అందుకనే ఆచార్యులు ఏమంటారు, పరమ కరుణ పహుదుయి జన నితాయి గౌరచంద్ర అంటారు అనమాట. అన్ని అవతారాల్లోకి అత్యంత కరుణమైన అవతారం ఏంటి? చైతన్య మహాప్రభు వారి యొక్క అవతారం అనమాట. సో అందుకని కలియుగంలో శ్రీల ప్రభుపాద వెరీ క్లియర్. మనం రాధాకృష్ణులను పూజిస్తూ ఉండొచ్చు, కానీ రాధాకృష్ణులు పూజించాలంటే మనకు అర్హత ఉండాలి. ఆ అర్హత అనేది మనకు లేదు. ఎలా వస్తుంది అంటే మహాప్రభు కృప వల్లనే వస్తుంది. సో శ్రీ చైతన్య మహాప్రభు పతిత పావనుడు కాబట్టి, అండ్ మహాప్రభు యొక్క కృప రావాలంటే మనకి నిత్యానందప్రభు కృప ఉండాలి. సో నిత్యానందప్రభు కృప వల్ల మహాప్రభు కృప వస్తుంది. మహాప్రభు కృప రావడం ద్వారా మనం రాధాకృష్ణుని పూజించగలుగుతాము, కృష్ణ ప్రేమను పొందగలుగుతాము. సో ఆ కృష్ణ ప్రేమను నలుగురికి అందించడం కోసమే శ్రీ చైతన్య మహాప్రభు అన్ని సర్వస్వము విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరిస్తారు. తర్వాత సన్యాసం స్వీకరించిన తర్వాత మహాప్రభు ఏం చేస్తారు, ఏ విధంగా యుగ ధర్మాన్ని ప్రచారం చేశారు, ఏ విధంగా రాగ మార్గాన్ని ప్రచారం చేశారు, ఏ విధంగా కృష్ణ ప్రేమను ఆస్వాదించారు అనేవి మధ్యలీలలో మనం చూడొచ్చు అనమాట. సో కవిరాజ్ గోస్వామి మధ్యలీలలో అన్నీ మెన్షన్ చేస్తారు. అండ్ ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ఈ 14 అధ్యాయాలు ఈవెన్ 0.001% కూడా కాదు. ఇవన్నీ ఆది లీలలో వస్తాయి, కానీ ఇవి 0.01% కూడా కాదు. లీల అనేకము, అనంతము. కానీ మనకి ఎంతవరకు నాకు ఎంత అర్హత ఉందో అంతే చెప్పగలిగాను. సో ఈ గౌరీ పూర్ణిమ 2023 సంవత్సరం గౌరీ పూర్ణిమ సందర్భంగా చైతన్యలో చెప్పాలని నాకు ఎందుకో ప్రేరణ వచ్చింది. సో భక్తులందరికీ చైతన్య కథ చెప్పాలి. ఫస్ట్ పార్ట్ అంటే మహాప్రభు సన్యాసం తీసుకున్నంత వరకు ఆ సెక్షన్ మొత్తము ఈ సంవత్సరం చెప్పాలి. అంటే ఎపిసోడ్ సిరీస్ 1 నెక్స్ట్ ఇయర్ 2024 నెక్స్ట్ ఇయర్ గౌరీ పూర్ణిమకి మధ్యలీల చెప్పాలి అని చెప్పి అలా నేను సంకల్పించుకోవడం జరిగింది. అండ్ గౌరనితాయులు, రాధా శ్యామ్ సుందర్, జగన్నాథ్ బలదేవ్, సుభద్ర మహారాణి, శిల ప్రభుపాద్ వీరందరి కృప ద్వారా నాకు ఎటువంటి అర్హత లేకపోయినా సరే భగవంతుడు ఎంతో కొంత శక్తి ఇవ్వడం ద్వారా, ఎంతో కొంత మెమరీ ఇవ్వడం ద్వారా నేను మహాప్రభు వారి యొక్క ఆదిలీల చెప్పడం జరిగింది. ఐ రియల్లీ థ్యాంక్ భగవంతుడు నన్ను ఈ విధంగా ఉపయోగించుకున్నందుకు నేను ధన్యుణ్ణి. మరియు ఈ యొక్క సిరీస్ని విని నన్ను ప్రోత్సహించిన భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీ గౌరాంగ మహాప్రభు की जय, श्री कृष्णदास कविराज दास गोस्वामी की जय, श्री वृंदावन दास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय.